Welcome to Physics Wallah Telugu channel and your favorite NEET series, సంభవ్ తెలుగు సిరీస్. సో ఈ సంభవ్ తెలుగు సిరీస్లో మనం ఆల్రెడీ చాలా లెక్చర్ చూసాం. సో ఈరోజు మనం చూడబోయే లెక్చర్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. సో మనం కెమిస్ట్రీ గురించి నేర్చుకుంటున్నాం ఇప్పటివరకు. అసలు ఈ కెమిస్ట్రీ వల్ల మనకి ఎవ్రీడే లైఫ్లో ఏ రకమైన ఉపయోగాలు ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఆల్సో ఫర్ ద generally we are going to be making our chemistry how it is useful. In this topic, introduction, classification of drugs, drug target interaction, therapeutic uses of drugs, food additives, soaps and detergents. ఇవన్నీ కూడా మనం ఈరోజు చూడబోతున్నాం. సో దీంట్లో మొదటిగా అసలు మనకి ఈ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఎందుకోసము? సో ఎందుకోసము అంటే ప్రతి ఒక్కరు కూడా కెమిస్ట్రీ అనగానే ఎక్సెప్షన్. సో ఏంటి మాకు ఈ ఎక్సెప్షన్స్ అన్నీ కూడా అని చాలామంది తలబట్టుకుని కూర్చుంటారు కదా. సో మనకి కెమిస్ట్రీ మార్క్స్ కోసమే కాదు, మన లైఫ్లో అది ఎలా ఇన్వాల్వ్ అయి ఉంది, ఎక్కడెక్కడ మనకి కెమిస్ట్రీ అనేది ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుంటే మనకి ఇంట్రెస్ట్ ఈజ్ గోయింగ్ టు బి గెట్ క్రియేటెడ్. సో అలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం ఉన్నటువంటి ఒక లెసన్ కెమిస్ట్రీ ఎవ్రీడే లైఫ్. దీంట్లో మనం ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. సో ఈ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్లో మనం ఏమేమి తెలుసుకుంటాం? సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు బి లెర్నింగ్ అబౌట్ ద డ్రగ్స్, దెన్ వీఆర్ గోయింగ్ టు బి లెర్నింగ్ అబౌట్ ద ఫుడ్ ఎడిటివ్స్, దెన్ వీఆర్ గోయింగ్ టు బి లెర్నింగ్ అబౌట్ ద క్లెన్సింగ్ ఎయిర్. అన్నీ కూడా మనం ఈరోజు పర్టికులర్ చాప్టర్లో తెలుసుకుంటాం. సో మొదటిగా మనం డ్రగ్స్ గురించి తెలుసుకుందాం. వాట్ ఆర్ గోయింగ్ టు బి ద డ్రగ్స్? ఫస్ట్, కెమికల్. అంటే ఏదైనా ఒక కెమికల్ గనక మన బాడీ మీద వేసినప్పుడు లేదా బాడీలోకి తీసుకున్నప్పుడు అది ఒక బయలాజికల్ రెస్పాన్స్ని కలగజేస్తుంది. సో దట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ డ్రగ్. సో ద కెమికల్ విచ్ ఈస్ గోయింగ్ టు బి గివింగ్ అస్ ఎ బయలాజికల్ రెస్పాన్స్. ఏదైనా ఒక కెమికల్ మనకి బయలాజికల్ రెస్పాన్స్ని ఇచ్చినట్లయితే కనుక అటువంటి కెమికల్ని మనం డ్రగ్ అని పిలుస్తాం. సో దిస్ వన్ ఆల్సో సపోజ్ టు బి నాట్ బిగ్గర్ వన్, అరౌండ్ సమ్ 500 units. The drug molecular weight or whatever the mass we are taking, that should be having around 100 to 500 units of the weight. So that is only we are going to be allowed. So that is not going to be more than this particular mass. సో ఇటువంటి మాస్లో ఉన్నటువంటి పర్సంటేజ్లో 500 యూనిట్స్ అంటే 100 to 500 యూనిట్స్ మాస్ ఉన్నటువంటి ఒక కెమికల్ని మనం తీసుకున్నప్పుడు అది ఒక బయలాజికల్ రెస్పాన్స్ని కలగజేసినట్లయితే దట్ కెమికల్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ డ్రగ్. Chemical is going to be called as drug. If this whatever the response you are going to be having is going to be therapeutic, mana body ki pharmacologically and you are going to be getting the therapeutic effect. అలాంటి ఒక ఎఫెక్ట్ కలగజేసినట్లయితే ఆ డ్రగ్ని మనం మెడిసిన్ అని చెప్పి. సో వాట్ ఈజ్ మెడిసిన్? The drug which can able to give useful therapeutic effect or useful pharmacological effect on your body, then that is going to be called as medicine. What is a drug? It can able to give a biological response that can be having positive effect or negative effect. It not the matters. We are going to be calling that one as drug. అర్థమైంది కదా? All medicines are drugs, but all drugs are not medicines. That's what you have to remember regarding this particular one. Next, we are going to be having classification of drugs. ఏవైతే మనం డ్రగ్స్ తీసుకుంటామో ఆ డ్రగ్స్ యొక్క క్లాసిఫికేషన్. The classification based on molecular targets, the classification of based on drug action, the classification based on chemical structure, the classification based on pharmacological effect. ఈ రకంగా మనం డ్రగ్స్ యొక్క క్లాసిఫికేషన్ తీసుకోవచ్చు. ద మొదటి క్లాసిఫికేషన్ ద బేస్డ్ ఆన్ మాలిక్యులర్ టార్గెట్స్. అంటే మనం ఏదైనా ఒక మెడిసిన్ తీసుకున్నాం. ఇప్పుడు తలనొప్పి వచ్చింది, నేను మెడిసిన్ తీసుకున్నాను. ఎలా తీసుకుంటాను? మౌత్ ద్వారా తీసుకుంటాను.
ఇప్పుడు మౌత్ ద్వారా తీసుకున్నటువంటి మెడిసిన్ ఎక్కడికి వెళ్తుంది? స్టమక్‌లోకి వెళ్తుంది. సో, స్టమక్‌లోకి వెళ్ళిన మెడిసిన్ తల మీద ఎలా పనిచేస్తుంది? అంతే కదా! నాకు కడుపులో నొప్పొచ్చింది. సో, డ్రగ్ తీసుకున్నాను మెడిసిను. అది కడుపులో పనిచేసింది. అది బానే ఉంది. కానీ ఏదైతే మెడిసిన్ నేను తలనొప్పి కోసం తీసుకున్నానో అది కూడా నేను ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను? మౌత్ ద్వారానే తీసుకుంటున్నాను. కానీ దట్ ఈస్ గోయింగ్ టు బి డిక్రీజింగ్ మై హెడేక్. నాకు వచ్చినటువంటి తలనొప్పిని తగ్గిస్తుంది. ఎలా తగ్గిస్తుంది? ఎలా తగ్గిస్తుంది అంటే ప్రతి ఒక్క మెడిసిన్‌కి కూడా మన బాడీ త్రూఔట్ ద బాడీ ఈస్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ బై సో మెనీ బయోమాలిక్యూల్స్. ఏంటంటే బయోమాలిక్యూల్స్? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, విటమిన్స్, హార్మోన్స్, ఎంజైమ్స్ అలా చాలా రకాలైనటువంటి బయోమాలిక్యూల్స్ ద్వారా మన బాడీ తయారు చేయబడింది. సో, అంటే మన త్రూఔట్ ద బాడీ వి ఆర్ గోయింగ్ టు బి హావింగ్ ఆల్ దీస్ బయోమాలిక్యూల్స్. Now, whenever I am preparing the drug, I am going to be taking a particular biomolecule as my target. బయోమాలిక్యూల్‌ని టార్గెట్ కింద తీసుకుంటాను. అంటే బాడీలోకి రాగానే మనకి డైజెషన్ జరుగుతుంది స్టమక్‌లో. అక్కడ స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైన్‌లో ఏం జరుగుతుంది? అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో, ఇక్కడ అబ్జార్బ్ అయినటువంటి ఏదైతే మెడిసిన్ నేను తీసుకున్నానో అది ఇమ్మీడియేట్‌గా ఏదో ఒక బయోమాలిక్యూల్‌కి అటాచ్ అవుతుంది. ఈ బయోమాలిక్యూల్ త్రూఔట్ ద బాడీ తిరుగుతా ఉంటది కాబట్టి ఎక్కడ మనకి ఎఫెక్ట్ ఉందో ఆ ఎఫెక్ట్‌ని చూపిస్తుంది. అర్థమైంది కదా! సో, ఇప్పుడు ఏ బయోమాలిక్యూల్స్ మనకి టార్గెట్ కింద పనిచేస్తాయి? మాలిక్యులర్ టార్గెట్స్. సో, దే ఆర్ గోయింగ్ టు బి హావింగ్ డ్రగ్స్ సచ్ యాస్ కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్. ఇవన్నీ కూడా మనకి టార్గెట్ల కింద పనిచేస్తాయి. ఈ టార్గెట్స్‌ని తీసుకున్నప్పుడు, ఈ టార్గెట్స్‌ని తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? సో, ఇయన్నీ కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. మనకి టెక్స్ట్ బుక్‌లో ఇచ్చినటువంటి 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్తానిక్కడ. ఒకటేమో ఎంజైమ్ యాస్ ఎ టార్గెట్ అండ్ రిసెప్టార్, హార్మోన్ రిసెప్టార్ యాస్ ఎ టార్గెట్. హార్మోన్ రిసెప్టార్‌ని డ్రగ్ టార్గెట్ కింద తీసుకున్నప్పుడు ఎలా పనిచేస్తుంది? ఎంజైమ్‌ని టార్గెట్ చేసినప్పుడు ఎలా పనిచేస్తుంది? ఎంజైమ్ యాస్ ఎ డ్రగ్ టార్గెట్, హార్మోన్ రిసెప్టార్ యాస్ ఎ డ్రగ్ టార్గెట్. ఈ రెండిట్లో మనకి యాక్షన్ ఎలా జరుగుతుంది? సో, ఈ పర్టిక్యులర్ దాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ పర్టిక్యులర్ క్లాసిఫికేషన్ ఎవరికి ఉపయోగపడుతుంది? ఫర్ మెడిసినల్ కెమిస్ట్. ఎవరైతే కెమిస్ట్‌లు ఉంటారో డ్రగ్ ఇచ్చేవాళ్ళు. సో, వాళ్ళకి ఈ క్లాసిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఏ డ్రగ్ ఏ పర్టిక్యులర్ టార్గెట్‌ని తీసుకొని ఉపయోగపడుతుందో అది తెలుసుకుంటే గనక ఆ కెమిస్ట్‌లకి చాలా అడ్వాంటేజ్‌గా ఉంటుంది. దట్స్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు బి హావింగ్. ఫస్ట్ విల్ సీ ఎంజైమ్ యాస్ ఎ డ్రగ్ టార్గెట్. అసలు ఎంజైమ్‌ని డ్రగ్ టార్గెట్ కింద ఎందుకు తీసుకోవాలి? మన బాడీలో అన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ కూడా ఎంజైమ్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతాయి. ఆల్ బయోకెమికల్ రియాక్షన్స్ ఆర్ catalyzed బై ఎంజైమ్స్. సో, ఎంజైమ్స్‌ని మనం గనక కంట్రోల్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా మనకి వచ్చినటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంట్రోల్ చేయగలుగుతాం. సో థట్ వి క్యాన్ ఏబుల్ టు యూజ్ ఎంజైమ్ యాస్ ఎ డ్రగ్ టార్గెట్. సో, మొదటగా మనం ఎంజైమ్ ఎలా పనిచేస్తుంది? ఎంజైమ్ సబ్‌స్ట్రేట్ కాంప్లెక్స్ ఫార్మ్ అవుతుంది. దిస్ వన్ ఈస్ గోయింగ్ టు బి గివింగ్ ఎంజైమ్ అండ్ ప్రొడక్ట్. మనకి ఎంజైమ్ ప్లస్ సబ్‌స్ట్రేట్‌లో ఎంజైమ్ అండ్ ప్రొడక్ట్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఈ పర్టిక్యులర్ ఎంజైమ్ ఏదైతే వచ్చిందో ఆ ఎంజైమ్ మళ్ళీ మనకి ఇంకొకసారి ఏదైనా చేయడానికి మళ్ళీ పనిచేయడానికి ఉపయోగపడుతుంది. వాట్ యూ ఆర్ having normally. Now, the site where the substrate is binding is called as active site. Now, active site is going to be designed in such a way it should be specifically binding to substrate only. It is not able to bind to any other. Only ఏదైతే సబ్స్ట్రేట్ ఉందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాల్టేజ్ ఎంజైమ్ తీసుకుంటా నేను. మాల్టేజ్ is the enzyme can connect to only maltose substrate. మాల్టేజ్ అనే ఎంజైమ్ మాల్టోజ్ అనే సబ్స్ట్రేట్‌తో మాత్రమే బైండ్ అవుతుంది. ఈజ్ నాట్ గోయింగ్ టు బి బైండింగ్ టు ఎనీ అదర్ సబ్స్ట్రేట్. ఎందుకంటే మాల్టోజ్‌తో పాటు మనకు సుక్రోజ్ ఉంది డైసాకరైడ్. అలాగే మనకి గ్యాలక్టోజ్, లాక్టోజ్ ఉంది డైసాకరైడ్. కానీ ఏ డైసాకరైడ్‌కి కూడా ఇది బైండ్ అవ్వదు. ఓన్లీ మాల్టోజ్ మాత్రమే బైండ్ అవుతుంది. బైండ్ ఏం చేస్తుంది? ద మాల్టేజ్ విల్ బి రిమైన్స్ యాస్ మాల్టేజ్ ఓన్లీ. నౌ ద మాల్టోజ్ ఈస్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ యొక్క ఫంక్షన్. మాల్టోజ్ అనేది
గ్లూకోజ్ కింద డివైడ్ అయిపోయింది. సో ఈ రకమైనటువంటి అప్పుడు ఏ ఎంజైమ్ అయితే మనకి ఈ ఫంక్షన్ చేస్తుందో నాకు ఈ యాక్షన్ అవసరం లేదు అన్నప్పుడు ఏం చేస్తాను నేను? ఈ ఎంజైమ్ నేను అరెస్ట్ చేస్తాను. అదే ఇక్కడ నేను డయాగ్రామ్లో ఇక్కడ కెన్ ఏబుల్ టు సీ హియర్ the active site what we are going to be having, the site at which enzyme going to be get binded, that substrate is going to be binding, it's called as active site. Now ఈ యాక్టివ్ సైట్కి ఈ పర్టికులర్ సబ్స్ట్రేట్ వచ్చి బైండ్ అవగానే ఎలా చూసాం ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ షేప్ అయితే ఉందో అక్కడ అదే షేప్ ఉంది, ఇక్కడ కూడా ఏ షేప్ ఉందో అదే అలాగే బైండ్ అవుతుంది. సో నౌ ఆఫ్టర్ ద యాక్టివ్ సైట్ ఈస్ గోయింగ్ టు బి గెటింగ్ అటాచ్మెంట్ ఆఫ్ ద సబ్స్ట్రేట్, వచ్చినటువంటి కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్, ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అంటాం. సో ఈ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఏం చేసింది? దీన్ని 2 ముక్కలు చేసింది. సో చేసిన తర్వాత నాకేమొచ్చింది? ఎంజైమ్ అండ్ ప్రొడక్ట్ కాంప్లెక్స్. ఈ ఎంజైమ్ ప్రొడక్ట్ కాంప్లెక్స్ నుంచి ప్రొడక్ట్స్ 2 సపరేట్ అయిపోయినాయి. సో ఎంజైమ్ అనేది అలా ఉండిపోయింది. నేను ఇందాక చూపించి క్లియర్ డయాగ్రమాటిక్ రిప్రజెంట్. అండ్ నెక్స్ట్ గోయింగ్ టు బి గివెన్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్. సో టెక్స్ట్ బుక్లో ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎంజైమ్ యాక్టివ్ సైట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బైండింగ్ అండ్ నౌ దిస్ క్యాన్ బి బ్లాక్డ్ బై ఎ డ్రగ్. ఏ రకంగా మనకి ఒక డ్రగ్ యాక్ట్ చేస్తుంది అనేది చూపిస్తున్నాం ఇక్కడ మనం. దిస్ ఈజ్ సబ్స్ట్రేట్ అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి డ్రగ్. సో మనం ఎలా చేసాం డ్రగ్ అని ఇప్పుడు మనం? సో డ్రగ్ ఈజ్ గోయింగ్ టు బి ప్రిపేర్డ్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు యువర్ సబ్స్ట్రేట్. సబ్స్ట్రేట్ ఎలాగైతే ఉంటుందో అదే రకంగా మనం ఇప్పుడు ఈ పర్టికులర్ డ్రగ్ని తయారు చేసాం. సో ఈ డ్రగ్ని తయారు చేయడం వలన ఇప్పుడు డ్రగ్ సబ్స్ట్రేట్ 2 కూడా కొట్టుకుంటాయి. దేనికోసం కొట్టుకుంటాయి? యాక్టివ్ సైట్తో బైండ్ అవ్వడానికి కొట్టుకుంటాయి. నేను బైండ్ అవ్వాలా, నువ్వు బైండ్ అవ్వాలా. సో 2 కూడా కాంపిటీషన్. సో దట్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంపిటిటివ్ ఇన్హిబిషన్. దిస్ ఇస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ competing for active site of enzyme, it's called as competitive inhibition. మనం ప్రిపేర్ చేసిన డ్రగ్ ఏదైతే ఉందో అది సబ్స్ట్రేట్ తోటి కంపీట్ అయ్యి ఈ పర్టికులర్ డ్రగ్ వెళ్ళి ఈ సబ్స్ట్రేట్ బైండ్ అవుతుంది. మరి ఇందాక నేను ఏం చెప్పాను? ఎంజైమ్స్ ఆర్ వెరీ స్పెసిఫికల్లీ బైండింగ్ టు దేర్ సబ్స్ట్రేట్, దే ఆర్ నాట్ గోయింగ్ టు బైండ్ టు ఎనీ అదర్ సబ్స్ట్రేట్ అని చెప్పాను. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? డ్రగ్ వెళ్ళి బైండ్ అవుతుంది, సబ్స్ట్రేట్ బైండ్ అవ్వబోతుంది. ఎందుకని? స్ట్రక్చరల్ అనలాగ్, సో నో వరీస్ ఇన్ దట్ వన్. బట్ స్టిల్ ద డ్రగ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ మోర్ కాన్సన్ట్రేషన్. ఎందుకంటే మనం చిన్నప్పుడు P250 అని చెప్పి పారాసెటమాల్ తీసుకుంటాం, కానీ పెద్ద అయిన తర్వాత డోలో 650 తీసుకుంటాం. సో అక్కడ 250 ఎందుకు తీసుకున్నాం, ఇక్కడ 650 ఎందుకు తీసుకున్నామంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ కెన్ ఏబుల్ టు గివ్ దట్ రెస్పాన్స్ దట్ ఈస్ ఫిక్స్డ్ బేస్డ్ ఆన్ ద బాడీ మాస్. మన యొక్క బాడీ మాస్ మీద డిపెండ్ అయ్యి ఆ డ్రగ్ యొక్క క్వాంటిటీ ఎంత తీసుకోవాలో డిపెండ్ అవుతుంది. కాబట్టి సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ high concentration of substrate. If it is present, drug can't bind. That's why we are going to be taking the medicine more than the concentration of your substrate, so that mana drug velli aa substrate toti compete avi enzyme toti bind avvadaniki upayogapadutundi. So that the enzyme and drug was form the complex, substrate can't bind. Ani substrate anedi bind avvatledu kabatti ee ఎంజైమ్ యొక్క యాక్షన్ ఉండదు. సో ఈ రకంగా మనకి ఎంజైమ్ యాజ్ ఏ టార్గెట్. నౌ దిస్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ కాంపిటిటివ్ ఇన్హిబిషన్. సో దిస్ సబ్స్ట్రేట్ ఈస్ గోయింగ్ టు బి బైండింగ్ అండ్ దట్స్ వై దట్ ఇన్హిబిటర్ ఈజ్ ఆల్సో ప్రిపేర్డ్ ఇన్ ద సేమ్ వే. అందుకని మనకి ఏం జరుగుతుంది? కాంపిటీషన్లో ఇన్హిబిటర్ బైండ్ అవుతుంది. సో వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్. సో అందుకని పర్టికులర్ ఇన్హిబిషన్ మనం కాంపిటిటివ్ ఇన్హిబిషన్ అని పిలుస్తాం. We are going to have one more inhibition called allosteric inhibition. Allosteric inhibition లో ఏం జరుగుతుందంటే we are having other than active site one more site is called as allosteric site. We are having enzyme to bind. One site is there that is called as active site for the substrate binding. We are having one more binding site that is called as allosteric site. ఇప్పుడు నేను డ్రగ్ ఎలా ప్రిపేర్ చేస్తానంటే ఐ విల్ బి ప్రిపేరింగ్ ద డ్రగ్ ఇన్ సచ్ ఏ వే ఇది వెళ్ళి ఎలోస్టెరిక్ సైట్కి బైండ్ అయ్యేలా చేస్తాను నేను.
So now what is going to happen? There is no competition. Now the drug is binding at active site or allosteric. యాక్టివ్ సైట్లో బైండ్ అయితే కాంపిటీషన్ ఉంటుంది. సో ఎల్లోస్టిరిక్ సైట్లో బైండ్ అయింది కాబట్టి కాంపిటీషన్ ఉండదు. సో ఇలాగ కాంపిటీషన్ లేని ఈ డ్రగ్ ఎంజైమ్ కాంప్లెక్స్ ఏం చేస్తుందంటే యాక్టివ్ సైట్ యొక్క షేప్ని చేసింది. యాక్టివ్ సైట్ యొక్క దాని యొక్క ఏదైతే మనం షేప్ ఆర్ డొమైన్ అంటామో ఆ డొమైన్ షేప్ని మార్చేస్తుంది. సో అందుకని సబ్స్ట్రేట్ కాంట్ ఏబుల్ టు బైండ్. సబ్స్ట్రేట్ బైండ్ అవ్వకపోతే మనకి ఏ రకమైన యాక్షన్ ఉండదు. సో ఈ రకంగా ఎంజైమ్ కెన్ ఏబుల్ టు మేక్ 2 టైప్స్ ఆఫ్ టార్గెట్స్, దట్ ఈస్ గోయింగ్ టు బి ఎల్లోస్టెరిక్ ఇన్హిబిషన్ అండ్ కాంపిటిటివ్. ఎల్లోస్టెరిక్ ఇన్హిబిషన్, నాన్ కాంపిటిటివ్ ఇన్హిబిషన్. రిసెప్టార్ యాజ్ డ్రగ్ టార్గెట్. సో మనకి రిసెప్టార్ అంటే హార్మోన్ ఉంది. రిసెప్టార్ going to be called HR complex, hormone HR complex. Going to giving some. So what are hormones? They are secondary messengers. మనకి బాడీలో సెకండరీ మెసెంజర్స్ కింద పనిచేసేటటువంటి ఏ కెమికల్ సబ్స్టెన్స్ దాన్ని హార్మోన్ అంటాం. ఎలా బైండ్ అవుతుంది ఇది ఒక హార్మోన్ ఉంది. సో ఆ హార్మోన్ వెళ్ళి రిసెప్టార్కి బైండ్ అయింది. ఈ రిసెప్టార్ బైండ్ అయినప్పుడు హెచ్ఆర్ కాంప్లెక్స్ ఫామ్ అయ్యి అది ఒక మెసేజ్ని ఇస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకో. మనకి ఒరిజినల్గా ఇది ఒక సెల్ మెంబ్రేన్ యొక్క డీటెయిల్ స్ట్రక్చర్. సెల్ మెంబ్రేన్ యొక్క డీటెయిల్ స్ట్రక్చర్లో మనం చూసినట్లయితే ఒక ప్రోటీన్ ఏదైతే ఉందో ఇది ఎలా ఉంది, బయట నుంచి లోపలికి కనెక్షన్ అయి ఉంది. అంటే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్, ఇంట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అనుకుంటే ఇదేమో ఈసీఎఫ్, ఇదేమో ఐసీఎఫ్. సో ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్, ఇంట్రా సెల్యులర్ ఫ్లూయిడ్. సో ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ నుంచి ఇంట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ వరకు కనెక్ట్ అయినటువంటి ప్రోటీన్ ఏదైతే ఉందో దాన్ని రిసెప్టార్ ప్రోటీన్ అంటాం. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అంటే కనుక వచ్చి హార్మోన్ ఈ రిసెప్టార్ ప్రోటీన్ మీద బైండ్ అవుతుంది. ఆ బైండ్ అయినటువంటి రిసెప్టార్ ప్రోటీన్ ఆ మెసేజ్ని పాస్ చేస్తుంది. ఇక్కడ మనం చూపించాం. సో కెమికల్ మెసెంజర్ కేమ్ అండ్ అటాక్స్ ఆన్ రిసెప్టార్ అండ్ దిస్ రిసెప్టార్ ఈజ్ గోయింగ్ టు బి గివింగ్ సమ్ చేంజెస్. ఇప్పుడు ఫ్లాట్గా ఉంది. ఇక్కడ వచ్చారు చూడ ఏమైంది, ఇక్కడ ఫ్లాట్గా ఉన్నటువంటి సర్ఫేస్ ఏదైతే ఉందో ఇది కొంచెం మోడిఫికేషన్ అయింది. సో దట్ వన్ ఈజ్ గివింగ్ సమ్ సిగ్నల్ టు సైడ్. సో అది ఎప్పుడైతే మెసేజ్ ఇచ్చేసిందో అప్పుడు హార్మోన్ రిసెప్టార్ మళ్ళీ సెపరేట్ అయ్యి కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుంటే ఇన్సులిన్ తీసుకో. ఇన్సులిన్ హార్మోన్ ఏం చేస్తుంది ఇప్పుడు, ఇన్సులిన్ వెళ్ళి ఈ రిసెప్టార్ బైండ్ అయింది. ఇన్సులిన్ యొక్క పని ఏంటి మనకి, ఇన్సులిన్ ఈజ్ గోయింగ్ టు బి హైపోగ్లైసిమిక్ ఎఫెక్ట్. హైపోగ్లైసిమిక్ ఎఫెక్ట్. ఇప్పుడు ఏదైతే మన బాడీలో గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు నీకు బాడీలో గ్లూకోజ్ ఎక్కువైంది, సో ఈ గ్లూకోజ్ లెవెల్ని తగ్గించుకోండి అనే ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఎలా చెప్తుంది ఇప్పుడు, ఇన్సులిన్ వెళ్ళి ఆ రిసెప్టార్కి బైండ్ అయింది. బైండ్ అయినప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఏ ఇన్ఫర్మేషన్ అంటే గ్లూకోజ్ ఈజ్ మోర్, సో దట్ వాట్ హ్యాపెన్స్, గ్లూకోజ్ కన్వర్టెడ్ టు గ్లైకోజన్ బై ఎంజైమ్ కాల్డ్ గ్లైకోజన్ సింథేజ్. గ్లైకోజన్ సింథేజ్ అనే ఎంజైమ్ని ఇప్పుడు ఈ హార్మోన్ వెళ్ళి బైండ్ అయినప్పుడు గ్లూకోజ్ అంతా కూడా గ్లైకోజన్ కింద మారుస్తుంది. ఎప్పుడైతే గ్లైకోజన్ కింద మార్చిందో ఆ గ్లైకోజన్ కింద మార్చినటువంటి ఏదైతే హైపోగ్లైసిమిక్, హైపో మీన్స్ మినిమం, సో గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గుతాయి. సో ఆ రకంగా మనకి ఇన్సులిన్ హార్మోన్. లేదు ఇంకొక హార్మోన్ తీసుకుందాం, గ్లూకాగాన్. going to have hyperglycemic. హైపర్ అంటే ఎక్కువ, అంటే మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని ఎక్కువ చేయడానికి ఈ పర్టికులర్ గ్లూకాన్ అనే హార్మోన్ పనిచేస్తుంది.
సో ఎప్పుడైతే మనకి గ్లూకగాన్ వెళ్ళి బైండ్ అయిందో రిసెప్టార్కి గోయింగ్ టు బి గివింగ్ రివర్స్ ఇన్ఫర్మేషన్. గ్లూకోజ్ లెవెల్ తగ్గిపోయింది. సో నువ్వు గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్ ఎంజైమ్ యాక్టివేట్ చేయి. సో దట్ ద గ్లైకోజన్ గెట్ కన్వర్ట్ టు గ్లూకోజ్. అప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది. సో ఈ రకంగా మనకి 2 ఇన్ఫర్మేషన్లు ఇవ్వడానికి 2 రకాల హార్మోన్స్. ఏ హార్మోన్ వెళ్ళి ఆ సెల్ రిసెప్టార్ మీద బైండ్ అవుతుందో ఆ రిసెప్టార్ దగ్గర మనకి కరస్పాండింగ్ రెస్పాన్స్ వచ్చి మనకి హైపర్ గ్లైసిమిక్ ఎఫెక్ట్ కానీ హైపోగ్లైసిమిక్ ఎఫెక్ట్ జరుగుతుంది. ఇప్పుడు మన డ్రగ్ ఏం చేస్తుంది? సో ద డ్రగ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ 2 యాక్టివిటీస్. డ్రగ్ విల్ బి హ్యావింగ్ ద యాక్టివిటీ. ఏమా 2 యాక్టివిటీ? ఎగోనిస్ట్, antagonist. Agonistic activity and antagonistic. Agonist means mimic the action. Opposite action. మనకి ఏదైతే డ్రగ్ని తీసుకున్నామో ఆ డ్రగ్ అనేది హార్మోన్ ఎలాగైతే బిహేవ్ చేస్తుందో అదే బిహేవియర్ని మిమిక్ అంటే అనుకరించడం. మిమిక్రీ అంటే తెలుసు కదా అందరికీ. ఏ డ్రగ్ అయితే మనకి కావాల్సిన హార్మోన్ యొక్క యాక్షన్ సేమ్ అదే రకంగా మిమిక్రీ చేస్తుందో అని ఎగోనిస్ట్ అని, ఏదైతే అది ఆపోజిట్ యాక్షన్ చూపిస్తుందో దాన్ని యాంటగోనిస్ట్ అని మనం పిలుస్తాం. సో ఈ రకంగా ఇక్కడేం జరుగుతుంది? ఇన్సులిన్ అందరికీ తెలిసిందే కదా, డయాబెటీస్ మెలిటస్ పేషెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏం జరుగుతుంది? జనరల్గా ఇన్సులిన్ లెవెల్ తగ్గుతుంది. సో ఇన్సులిన్ లెవెల్ ప్లేస్లో హిమ్యులిన్ అనే దాన్ని వేసుకుంటుంది. సో ఈ హిమ్యులిన్ ఏం చేస్తుంది? ఇన్సులిన్ ఎలాగైతే పెర్ఫామ్ చేస్తుందో అదే పెర్ఫార్మెన్స్ని ఈ హిమ్యులిన్ చేస్తుంది. దాన్ని మనం ఎగోనిస్టిక్ యాక్టివిటీ. ఎగోనిస్ట్. ఈ మొత్తం చెప్పిన దాంట్లో మీకు తెలియాల్సిన పదాలు ఏంటంటే కాంపిటేటివ్ ఇన్హిబిషన్, ఎల్లోస్టెరిక్ ఇన్హిబిషన్, ఎగోనిస్ట్, యాంటగోనిస్ట్. 4 కూడా మనకి తెలియాలి. దట్స్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ based on the molecular target. Now next one is based on drug action. Based on drug action. So based on drug action అంటే ఏంటి? ఆ డ్రగ్ అనేది ఏ రకంగా యాక్ట్ చేస్తుంది మన బాడీలో, ఏ రకమైనటువంటి యాక్టివిటీ అనేది తెలిపేదాన్నే బేస్డ్ ఆన్ డ్రగ్ యాక్షన్ అంటాం. సో మనకి ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాం మనం? యాంటీహిస్టమిన్స్. యాంటీహిస్టమిన్ అంటే మన బాడీలో ఉన్నటువంటి హిస్టమిన్ ఏదైతే ఉందో ఇది చాలా రకాలైనటువంటి యాక్టివిటీస్, మెయిన్లో దాన్ని ఇన్ఫ్లమేషన్. సో మనకి ఎప్పుడైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు మనకి ఆ ఇన్ఫ్లమేషన్ తెలియకూడదు అన్నప్పుడు ఏం చేస్తాను నేను? ఐ విల్ టేక్ ద యాంటీ ఎలర్జిక్ కండిషన్స్లో. అలాంటప్పుడు నాకు ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది కదా బాడీలో. సో అలాంటి ఇన్ఫ్లమేషన్ నాకు తెలియకుండా ఉండడానికి ఏం చేస్తాను నేను? ఈ యాంటీహిస్టమిన్ ఏం చేస్తుంది? హిస్టమిన్ అనే దాన్ని బైండ్ చేసి అక్కడ ఉండాల్సిన యాక్టివిటీ ఏదైతే ఉందో ఆ యాక్టివిటీ లేకుండా చేస్తుంది. యాంటీ ఆపోజిట్ హిస్టమిన్, హిస్టమిన్కి అగెనిస్ట్గా. దట్స్ వాట్ యూఆర్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ యాంటీ హిస్టమిన్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ కెమికల్ స్ట్రక్చర్. సో బేస్డ్ ఆన్ కెమికల్ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ సో మెనీ కెమికల్లీ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద క్లాసిఫికేషన్ లైక్ యువర్ సల్ఫా డ్రగ్స్ ఆర్ పెన్సిలిన్స్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. Sulfa drug, penicillins. So this is going to be basical sulfonamide nucleus. ఈ సల్ఫనమైడ్లో ఉన్న ఆర్ మారుతా ఉంటే మనకి బోల్డ్ అండ్ సల్ఫా డ్రగ్స్ వస్తాయి. ద బెస్ట్ పొటెంట్ వన్ ఈస్ గోయింగ్ టు బి సల్ఫాపిరిడిన్. సో దిస్ ఆర్ ఈస్ గోయింగ్ టు బి పిరిడిన్. ఇట్స్ కాల్డ్ యాజ్ సల్ఫాపిరిడిన్. That sulfapyridine is so much efficient antimicrobial drug. So much antimicrobial drug. బ్యాక్టీరియాకి మెయిన్గా వాడతాం మనం. ఈ రకంగా వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ అదర్ కేటగిరీస్ ఆర్ ఆల్కహాల్స్, కీటోన్స్, ఎస్టర్స్, ఎమైన్. ఇవన్నీ కూడా మనకి స్ట్రక్చర్స్లో కొన్ని ఉంటాయి. పారాసెటమాల్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఎమైన్. సో అలాగే ఆస్పిరిన్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద బెంజీన్ విత్ యాసిడ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఆల్ ఎస్టర్. అలాగా మనకి గోల్డ్ అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఈ స్ట్రక్చర్ బేస్లోకి వస్తాయి. నెక్స్ట్
బేస్డ్ ఆన్ ఫార్మకలాజికల్ ఎఫెక్ట్. బేస్డ్ ఆన్ ఫార్మకలాజికల్ ఎఫెక్ట్ ఎవరు ఉపయోగపడుతుంది ఇది? డాక్టర్స్ ఆర్ గోయింగ్ టు బి మెయిన్లీ క్లాసిఫికేషన్ ఫర్ మెయిన్లీ డాక్టర్. సో ఈ డాక్టర్స్కి ఎనాల్జెసిక్స్ అంటే పెయిన్ కిల్లర్స్, యాంటీపైరటిక్స్ అంటే ఫీవర్ని తగ్గించేటటువంటి మందులు, యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్ అంటే మైక్రోబ్స్ని కంట్రోల్ చేసేటువంటి డ్రగ్స్, యాంటాసిడ్స్ ఎసిడిటీని కంట్రోల్ చేసే డ్రగ్స్, ట్రాంక్యులైజర్స్ న్యూరలాజికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ న్యూరలాజికల్గా ఉన్న ప్రాబ్లం తగ్గించేటటువంటి డ్రగ్స్. ఇవన్నీ కూడా మనకి ఫార్మకలాజికల్ ఎఫెక్ట్. ఏ రకమైనటువంటి థెరపాటిక్ ఆర్ ఫార్మకలాజికల్ ఎఫెక్ట్ మనకి డ్రగ్ అనేది చూపిస్తుంది, అవి ఇక్కడ మనం లిస్ట్ అవుట్ చేసాం. సో దిస్ క్లాసిఫికేషన్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ డాక్టర్స్ టు గివ్ ప్రిస్క్రిప్షన్. Now the different classes of drugs we are going to be dealing with. The first one is going to be neurologically active drugs, antimicrobials, anti-fertility drugs, antacids, ఇవన్నీ కూడా మనకి డ్రగ్స్ క్లాసిఫికేషన్లో ఉన్నటువంటి డ్రగ్స్. సో ఈ డ్రగ్స్ అన్ని ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు చూద్దాం. సో ఏ రకమైనటువంటి డ్రగ్ ఏ రకంగా ఉపయోగపడుతుంది. న్యూరలాజికల్లీ యాక్టివ్ డ్రగ్స్. న్యూరలాజికల్లీ యాక్టివ్ డ్రగ్స్లో మనకి రెండు రకాలు ఉన్నాయి: ట్రాంక్విలైజర్స్, ఎనాల్జెసిక్స్. ట్రాంక్విలైజర్స్ అంటే దే ఆర్ నథింగ్ బట్ యాంటీ డిప్రెసెంట్స్. అంటే మనకి డిప్రెషన్ కలగజేయడానికి ఉండేటటువంటి పాయింట్స్ ఉన్నాయో ఆ అన్నిటిని కూడా తగ్గించేటటువంటి డ్రగ్స్ న్యూరలాజికల్లీ యాక్టివ్ డ్రగ్స్. దే హ్యావ్ ట్రాంక్విలైజర్స్ డీల్స్ విత్ హైపర్ టెన్షన్ అండ్ డిప్రెషన్. ఈ రెండింటికి కూడా మనం ఈ ట్రాంక్విలైజర్ వాడతాం. ఎనాల్జెసిక్స్ అంటే పెయిన్ కిల్లర్స్. రెండు కూడా మనకి న్యూరలాజికల్లీ యాక్టివ్ డ్రగ్స్లో వచ్చినాయి. ద ఫస్ట్ వన్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ట్రాంక్విలైజర్స్. సో దీస్ ట్రాంక్విలైజర్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ రిలీవింగ్ ఫ్రమ్ ద hypertension, డిప్రెషన్. ఇందాక చెప్పుకున్నాం కదా, యాంటీ డిప్రెసెంట్స్ హైపర్ టెన్షన్ డిప్రెషన్ లేకుండా చేసేది ఈ పర్టికులర్. సో వీఆర్ హ్యావింగ్ ఎగ్జాంపుల్ ఐప్రోనియాజిడ్, ఫినైల్జిన్, ఇట్ ఆల్సో కాల్డ్ యాజ్ కమర్షియల్లీ నార్డిల్. సో ఇవి రెండు కూడా మనకి ఏం చేస్తాయంటే దే ఆర్ గోయింగ్ టు బి యాక్టింగ్ యాజ్ అవర్ హైపర్ టెన్షన్ ఆర్ డిప్రెషన్ కెన్ బి ట్రీటెడ్. So we are having other examples like chlordiazepoxide, meprobamate. సో ఇవి రెండు డ్రగ్స్ కూడా మనకి హైపర్ టెన్షన్ రిలీవ్ చేయడానికి వాడతాం. ఈక్వనిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ స్లీపింగ్ పిల్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి రెడ్యూసింగ్ బోత్ డిప్రెషన్ అండ్ హైపర్ టెన్షన్. ఈ రకంగా మనకి ఉన్నటువంటి డ్రగ్ నేమ్స్ని గుర్తుపెట్టుకోవాల్సిందే. పర్టికులర్ దాంట్లో స్ట్రక్చర్స్ అనేది మీ చాయిస్. మీరు గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి, లేదంటే అట్లీస్ట్ ఐప్రోనియాజిడ్ అంటే ఐసోప్రొపైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఎజైడ్ గ్రూప్ ఉంది. సో ఈ రకంగా నేను ఐప్రోనియాజిడ్ అంటే ఐసోప్రొపైల్, వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఎన్ ఎజైడ్. ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే పర్టికులర్ స్ట్రక్చర్స్ ఉన్నప్పుడు అది ఐప్రోనియాజిడ్ అవ్వచ్చు, పెట్టుకోండి అట్లీస్ట్. నెక్స్ట్ ఫినైల్జిన్. సో ఇక్కడ కూడా మనకి ఎజీన్ ఉంది, ఫినైల్ రింగ్ ఉంది. ఇలాగా మనకి ఏదైనా బండ గుర్తులు గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు ఎగ్జామ్లో మ్యాక్సిమం నీట్ లెవెల్ వరకు అయితే కనుక స్ట్రక్చర్స్ బేస్ మీద ఇప్పుడు క్వశ్చన్స్ అడగలేదు, కానీ జేఈలో మాత్రం క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో అందుకోసం పెట్టుకుంటే మంచిది. గుర్తుపెట్టుకోలేకపోతే అట్లీస్ట్ ఈ రకంగా ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆన్సర్ చేయడం కోసం ఈ పర్టికులర్ ప్రాసెస్. So this chlordiazepoxide structure, it is going to be having the chlordiazepoxide. We are going to be having azide is going to be there. So any oxygen is going to be present here, oxide, azoxide, and meprobamate we are going to be having, and this is going to be equanyl. Equanyl lo emundi manaki OCONH2 OCONH. ఆ రకంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. Next, two more tranquilizers we are going to be having. They are called as barbiturates. అంటే ఇవన్నీ కూడా బార్బిట్యూరిక్ యాసిడ్ తోటి వచ్చినటువంటి డ్రగ్స్. సో వాటి యొక్క పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి: వెరోనల్, ఎమైటల్, బుటల్. ఆల్సో వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్
మినల్, కొనల్, ఇవి 5 పేర్లు కూడా టెక్స్ట్ బుక్‌లో ఇచ్చాడు. ఈ 5 పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కొనల్, వెరోనల్, ల్యూమినల్, అమైటల్, నింబుటల్ ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి బార్బిట్యూరేట్స్. బార్బిట్యూరేట్స్ అంటే ఏంటి? బార్బిట్యూరిక్ యాసిడ్ నుంచి వచ్చినటువంటి డెరివేటివ్స్. ఇవన్నీ కూడా మనం దేనికి వాడతాం? హిప్నాటిక్స్ అంటే స్లీప్ ఇండ్యూసింగ్. ఏదైనా ఒక హిప్నాటిజం చేయాలి అన్నప్పుడు వాళ్ళు ఒక డ్రగ్ ఇచ్చి మనల్ని స్లీప్‌లోకి తీసుకెళ్తారు. ఆ స్లీప్‌లోకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు పాజిటివ్ థాట్స్ ఇస్తారు. అదంతా కూడా మనకు ప్రాసెస్ అవసరం లేదు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాస్ హిప్నాటిక్ డ్రగ్. అంటే దానికి రాయాల్సిందేంటి? ఈ 5 పేర్లు ఏదైనా సరే. ల్యూమినల్, సిగ్నల్, వెరోనల్, అమైటల్, రాయొచ్చు. నెక్స్ట్ వి ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ అదర్ హిప్నాటిక్స్ ఆర్ గోయింగ్ టు బి వేలియం అండ్ సెరటోనిన్. వేలియం అనే ఒక డ్రగ్, సెరటోనిన్ అనే ఇంకొక డ్రగ్. సెరటోనిన్ దిస్ సో బార్బిట్యూరేట్స్ అంటే ఇవంతా కూడా బేసిక్ బార్బిట్యూరిక్ యాసిడ్. ఆర్ ఆల్ గోయింగ్ టు బి డెరివేటివ్. వాట్ యు ఆర్ ట్రాంక్యులైజర్. నౌ ఎనాల్జెసిక్. ఎనాల్జెసిక్స్ అంటే పెయిన్ కిల్లర్స్. సో ఈ పెయిన్ కిల్లర్లు ఏంటంటే నార్కోటిక్ అంటే ఎడిక్ట్ అయిపోతారు. నాన్ నార్కోటిక్, నాన్ ఎడిక్టివ్, నాన్ ఎడిక్టివ్. అంటే ఎవరైతే ఎడిక్ట్ అయిపోతారో ఒక పెయిన్ కిల్లర్కి ఆ డ్రగ్ని నార్కోటిక్ ఎనాల్సిక్ అంటాం. నాన్ నార్కోటిక్ ఎనాల్సిక్ అంటే ఏదైతే ఎడిక్ట్ అవ్వరో దాన్ని నాన్ నార్కోటిక్ ఎనాల్సిక్ అంటాం. సో ఏ పెయిన్ కిల్లర్ ఎప్పుడెప్పుడు వాడాలి? సో నార్కోటిక్ ఎనాల్జెసిక్ అంటే కనుక మార్ఫిన్, హెరాయిన్, కొడైన్. ఇవి 3 కూడా మనకి నార్కోటిక్ ఎనాలిసిస్‌కి వస్తాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గనక మార్ఫిన్ డెరివేటివ్స్ ఆర్ దీస్ 2. ఆర్ గోయింగ్ టు బి మార్ఫిన్ డెరివేటివ్స్. ఏంటి అబ్జర్వ్ చేయొచ్చు మీరు? ఇక్కడ హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ ఆ హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఆర్ రీప్లేస్డ్ బై ఎస్టైల్ గ్రూప్. అంటే డైఎస్టైల్ మార్ఫిన్ క్యాన్ బి కాల్డ్ యాస్ హెరాయిన్. డైఎస్టైల్ మార్ఫిన్ క్యాన్ బి కాల్డ్ యాస్ హెరాయిన్. ఇక్కడ మిథైల్ మార్ఫిన్ ఈస్ కాల్డ్ యాస్ కొడైన్. అంటే ఒక మిథైల్ గ్రూప్ యాడ్ అయింది. అది మనకి మార్ఫిన్ కన్వర్టెడ్ టు కొడైన్. అదే డైఎసిటైల్ మార్ఫిన్ ఈజ్ నథింగ్ బట్ హెరాయిన్. ఇది మనకి ఉన్నటువంటి స్ట్రక్చర్స్‌లో గుర్తుపెట్టుకోగలిగినటువంటి ఇన్ఫర్మేషన్. నార్కోటిక్ ఎనాలిసిక్స్ చేస్తాయి. దీస్ నార్కోటిక్ ఎనాలిసిక్స్ ఆర్ గోయింగ్ టు బి హెవీ పెయిన్స్. హెవీ పెయిన్స్ అంటే డ్యూరింగ్ హార్ట్ అటాక్, myocardial infarction or heart attack, or it is going to be post-operative pain. ఒక ఆపరేషన్ ఏదైనా చేసిన తర్వాత ఆ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు కట్ చేసి దాన్ని మళ్ళీ కొడతారు కాబట్టి దట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ హెవీ పెయిన్. సో హెవీ పెయిన్స్ లైక్ హార్ట్ అటాక్, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ ఈ అన్నిటిలో వచ్చే పెయిన్స్ని మనం తట్టుకోవాలి. లేదంటే డ్యూరింగ్ బర్త్ లేబర్ పెయిన్స్ అంటారు కదా, ఆ పెయిన్స్ని తట్టుకోవడానికి కూడా వీఆర్ గోయింగ్ టు బి having heavy pain. That pains are going to be get controlled by these narcotic analgesics. కానీ దీంతో ప్రాబ్లం ఏంటి? ఇట్ ఈస్ టేకెన్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ డాక్టర్ going to be medicine. If you are not taking under the advice of medicine, it is going to become poison. అందుకని it is going to be giving torpor, coma, convulsions, finally ఎందుకంటే ఈ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనకి మనం వాడేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఫస్ట్ సూపర్ అంటే పిచ్చి ఉంటారు. కోమా దే విల్ నాట్ ఏబుల్ టు గివ్ ఎనీ రెస్పాన్స్. దెన్ కన్వల్జన్స్ గోయింగ్ టు బి హ్యావింగ్ హెవీ యాక్టివిటీస్ ఆఫ్ ద లిమ్స్. తెలుసు కదా, కొట్టేసుకుంటూ ఉంటారు, ఫిట్స్ అంటాం కదా. తర్వాత ఫైనల్గా డెత్. ఈ రకమైన ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నార్కోటిక్ ఎనాలిసిస్తో చాలా జాగ్రత్తగా అంతా ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డాక్టర్ ఓన్లీ టు టేక్. నాన్ నార్కోటిక్ ఎనాలిసిక్, నాన్ ఎడిక్టివ్,
మైల్డ్ పెయిన్. ఏదైతే మనకి కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, ఏదో భుజం నొప్పి ఇయన్నీ చెప్తాం కదా! మైల్డ్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మైల్డ్ పెయిన్స్ అన్నిటిని కూడా మనం ట్రీట్ చేయడానికి నాన్ నార్కోటిక్ ఎనాల్సిక్స్ వాడతాం. సో, ఇక్కడ నాన్ నార్కోటిక్ ఎనాల్సిక్ వచ్చేసరికి పారాసిటమల్, ఆస్పిరిన్, ఐబ్రూఫెన్ ఇవన్నీ కూడా మనకి having a mild treatment. They're all going to be having antipyretic. మెయిన్‌గా పారాసిటమల్ ఈస్ గోయింగ్ టు బి యాంటీపైరెటిక్. యాస్పిరిన్‌ని మనం జనరల్‌గా దేనికంటే డ్యూరింగ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఆర్ హార్ట్ అటాక్. ఎందుకంటే దీనికి ఒక స్పెషల్ ప్రాపర్టీ కాల్డ్ యాస్ యాంటీ క్లాటింగ్ ఎఫెక్ట్. బాడీలో ఉన్న ఎప్పుడైనా హార్ట్ అటాక్ ఎందుకొస్తుంది? మన బాడీలో బ్లడ్ క్లాట్స్ ఉంటే వస్తాయి. ఈ బ్లడ్ క్లాట్స్‌ని గనక మనం డిజాల్వ్ చేయగలిగితే, ఆ డిజాల్వ్ చేసినటువంటి బ్లడ్ క్లాట్స్ వల్ల మనకి వచ్చినటువంటి హార్ట్ అటాక్ ఏదైతే ఉందో అది టోటల్‌గా క్లియర్ అయిపోతుంది. సో, అందుకోసం వి ఆర్ గోయింగ్ టు బి యూజింగ్ జనరల్లీ యాస్పిరిన్ ఇంజెక్షన్స్ ఆర్ గోయింగ్ టు బి అడ్మినిస్టర్డ్ డ్యూరింగ్ ద ఎప్పుడైనా సరే మన పేషెంట్ గనక హాస్పిటల్‌కి వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ డాక్టర్ ఏం చేస్తారంటే యాస్పిరిన్ ఇంజెక్షన్ ఇస్తారు. ఎందుకంటే ఎక్కడైతే క్లాట్ అయ్యి మనకి ఫస్ట్ ఈ హార్ట్ అటాక్ కారణమైందో దట్ క్లాట్ విల్ బి గెట్ డిజాల్వ్డ్. సో, అది మనకి యాస్పిరిన్ వల్లకి ఉపయోగం. సో, అందుకోసం ఈ నాన్ నార్కోటిక్ ఎనాల్సిక్స్. నెక్స్ట్ యాంటీమైక్రోబియల్స్. నెక్స్ట్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ యాంటీమైక్రోబియల్. పేరులోనే ఉంది యాంటీ మైక్రోబియల్. యాంటీ మీన్స్ ఎగనిస్ట్, మైక్రోబియల్ మీన్స్ మైక్రోబియల్ ఎగనిస్ట్. అంటే ఏవైతే మన బాడీలో మైక్రో ఆర్గానిజమ్స్ ఉండి మన బాడీకి ఇన్ఫెక్షన్స్ కలగజేస్తున్నాయో, ఆ ఇన్ఫెక్షన్స్ కలగజేసినటువంటి మైక్రోబ్స్ అన్నిటికి కూడా ఎగనిస్ట్ we are going to be using. That's called as antimicrobial drugs. So they are going to be divided into antibiotics, antiseptics, disinfectants. What are antibiotics? They can taken into your body and they will kill the microorganism. What are antiseptics? They can't take into your body, but they will kill the organisms on the body. Disinfectants, they can't able to use on the living organisms. They can be used on the non-living source. Okay? ఫ్లోర్స్‌ని గానీ, టైల్స్‌ని గానీ ఈ రకమైన క్లియర్ చేయడానికి బేసిక్ డిఫరెన్స్. విల్ బి గోయింగ్ ఫర్ ఫస్ట్ యాంటీబయాటిక్. వాట్ ఆర్ యాంటీబయోటిక్స్? సో, యాంటీ మీన్స్ ఆపోజిట్, బయో లైఫ్ అంటే ఒక లైఫ్‌కి ఆపోజిట్‌గా పనిచేసేటటువంటి ఒక డ్రగ్ ఏదైతే ఉందో దాన్ని యాంటీబయోటిక్ అంటాం. దేని లైఫ్‌కి ఇది పనిచేస్తుంది? ఒక మైక్రోబ్ లైఫ్‌ని పనిచేస్తుంది. సో, మైక్రోబ్ లైఫ్ అంటే ఏదైతే బ్యాక్టీరియా గానీ, వైరస్ గానీ, ఫంగై గానీ మనకి ఇన్ఫెక్షన్ కలగజేసినయో, ఆ ఫంగై, బ్యాక్టీరియా, వైరస్‌ని చంపడానికి ఏదైతే మెడిసిన్ మనం వాడుతున్నామో ఆ మెడిసిన్‌నే యాంటీబయోటిక్ అని చెప్పి పిలుస్తాం. సో, దిస్ యాంటీబయోటిక్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు బి టేకింగ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫైన్డ్ యాజ్ ఎ కెమికల్ విచ్ ఈస్ గోయింగ్ టు బి partly or completely synthesized or taken from another microorganism which act against another microorganism. అంటే ఒక మైక్రో ఆర్గానిజం నుంచి కంప్లీట్‌గా గానీ, పార్ట్లీ అంటే సగం మాత్రమే దాని నుంచి వాడతాం. అంటే పార్షియల్లీ వి హావ్ టేకెన్ ద రిమైనింగ్ మోడిఫికేషన్స్ వి మేడ్ ఇట్. సో, అటువంటి ఒక కెమికల్ ఏదైతే ఉందో దాన్ని మనం యాంటీబయోటిక్ అని చెప్పి పిలుస్తాం. ద ఫస్ట్ యాంటీబయోటిక్ హూ డిస్కవర్డ్ ఈజ్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. దట్ ఈస్ గోయింగ్ టు బి పెనిసిలిన్. సో, దట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ వి ఆర్ హ్యావింగ్ పెనిసిలియం నొటేటమ్ అనే ఒక ఫంగై ద్వారా మైక్రో ఆర్గానిజం తీసుకున్నాడు. సో, దట్ ఈస్ ద ఫస్ట్ యాంటీబయోటిక్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఐసోలేటెడ్. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్‌లో ఇచ్చినటువంటిది సాల్వర్సన్ అనే డిసీజ్ మీద మనకి ఫస్ట్ టైం వి ఆర్ గోయింగ్ టు బి గెట్టింగ్ సిఫిలిస్ అనే ఈ డిసీజ్ సాల్వర్స్ అనే డ్రగ్‌ని వాడారు ఫస్ట్ టైమ్. దాన్ని ఇక్కడ మనం తీసుకుంటున్నాం. సో, పాల్ ఎర్లిచ్ ద సైంటిస్ట్ హూ యూజ్డ్ సాల్వర్స్ అనే డ్రగ్‌ని సిఫిలిస్ అనే డిసీజ్ కోసం వాడాడు. దిస్ సిఫిలిస్ ఈస్ గోయింగ్ టు బి గివెన్ బై ఎ మైక్రో ఆర్గానిజం కాల్డ్ స్పైరోకీట్. స్పైరోకీట్ అనే బ్యాక్టీరియా దిస్ పర్టిక్యులర్ సిఫిలిస్ డిసీజ్ గోయింగ్ టు బి కాజ్డ్. ఆ సిఫిలిస్ డిసీజ్ కారణమైనటువంటి ఏదైతే ఇప్పుడు స్పైరోకీట్ ఉందో, ఈ స్పైరోకీట్‌ని చంపడానికి వి ఆర్ గోయింగ్ టు బి యూజింగ్ ఎ డ్రగ్ కాల్డ్ సాల్వర్సన్. అదే ఫస్ట్ టైం వాడినటువంటి డ్రగ్.
ఈ సాల్వర్స్‌ని తీసుకున్నట్లయితే దిస్ ఈస్ గోయింగ్ టు బి హావింగ్ ఆర్సెనిక్ డబుల్ బాండ్ ఉంటుంది. సో, అందరూ ఏమనుకున్నారంటే దిస్ ఆర్సెనిక్ డబుల్ బాండ్ ఓన్లీ మేకింగ్ ద అడ్వర్స్ ఎఫెక్ట్ టు యువర్ మైక్రో ఆర్గానిజం. అంటే ఆ మైక్రో ఆర్గానిజంని చంపడానికి మెయిన్ రెస్పాన్సిబుల్ ఈస్ గోయింగ్ టు బి దిస్ ఆర్సెనిక్ డబుల్ బాండ్ అనుకున్నారు. ఆ సాల్వర్సన్‌ని తీసుకొని వెళ్ళి ఈ పర్టిక్యులర్ సిఫిలిస్ డిసీజ్ వచ్చినటువంటి ట్రీట్మెంట్ పేషెంట్స్ కోసం ఇచ్చారు. కానీ దట్ ఈస్ గోయింగ్ టు బి హావింగ్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్. సాల్వర్సన్ వల్ల మనకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చినియి. ఏదైతే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినియో, సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఈ డ్రగ్ వాడకుండా ఉండాలి అని అనుకున్నారు. ఈ సిఫిలిస్ అనేది ఒక సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. సో, ఆ డిసీజ్ వచ్చినటువంటి పేషెంట్స్‌లో ఉన్న ఏదైతే సింప్టమ్స్ ఉన్నాయో, ఆ సింప్టమ్స్‌తో పోలిస్తే ఈ డ్రగ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అంత పెద్దగా ఏమీ కనిపించలేదు వాళ్ళకి. సో, ఈవెన్ దో ఇట్ ఈస్ గోయింగ్ టు హావ్ సైడ్ ఎఫెక్ట్, దిస్ పర్టిక్యులర్ సాల్వర్సన్ ఈస్ కంటిన్యూయస్‌లీ యూజ్డ్ ఫర్ సో మెనీ ఇయర్స్ అగైన్స్ట్ ది సిఫిలిస్ డిసీజ్. జనరల్‌గా మనం ఏం చేస్తాం? ఏదైనా ఒక డ్రగ్ సైడ్ ఎఫెక్ట్ కలుగుతుందంటే అది మానేసి ఇంకో డ్రగ్ తీసుకుంటాం. కానీ ఇక్కడ ఆ చాయిస్ లేదు వాళ్ళకి. ఎందుకంటే ఏదైతే సాల్వర్సన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో, ఆ సాల్వర్సన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కంటే కూడా ఆ డిసీజ్ వల్ల వచ్చే సింప్టమ్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. అందుకోసం దే ఆర్ కంటిన్యూడ్ యూసేజ్ ఆఫ్ సాల్వర్సన్ ఆర్ ఆర్స్‌ఫెనమిన్. ఆల్సో కాల్డ్ యాస్ ఆర్స్‌ఫెనమిన్. ఈ డ్రగ్‌ని వాడారు చాలా సంవత్సరాలు. కానీ లేటర్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ejodye, which is going to be having N double bond N, which is their thought similar to that of AS double bond AS. ఆగైతే మనకి ఆర్సెనిక్‌లో ఆర్సెనిక్ డబుల్ బాండ్ ఉందో, అదే రకంగా మనకి ఈ నైట్రోజన్ ఎజోడైట్స్‌లో ఉన్నటువంటి N డబుల్ బాండ్ N అనేది మైక్రో ఆర్గానిజంని చంపగలుగుతుంది అని ఒక ట్రైల్ వేయడానికి ట్రై చేశారు. సో, అలా వేసిన ట్రైల్‌లోనే వి గాట్ ద sulfapiridine, which is highest potent bacterial drug. Antibacterial drug is going to be this one. Now, what they did is they have taken Prontozil. ఈ ప్రాంటోజిల్ అనే ఒక డ్రగ్ని వాడారు. ఇది ఆల్సో హ్యావింగ్ N డబుల్ బాండ్ N లైక్ యువర్ ఎజోడై. ఈ ప్రాంటోజిల్‌ని తీసుకొని మనకి ఈ బ్యాక్టీరియా ఏదైతే సిఫిలిస్ డిసీజ్ ఉన్నటువంటి పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చారు. సో, ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ కలగకుండా దిస్ ప్రాంటోజిల్ కెన్ ఏబుల్ టు బి మేకింగ్ ద ట్రీట్మెంట్ ఫర్ ద డిసీజ్. అలా డిసీజ్ ఆ ట్రీట్మెంట్ డిసీజ్ అప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏమిటి అంటే, ఈ ఏదైతే ప్రాంటోజిల్ తీసుకున్నారో దిస్ ప్రాంటోజిల్ గెటింగ్ కన్వర్టెడ్ టు ద యాక్టివ్ డ్రగ్ కాల్డ్ సల్ఫానిలమైడ్. అంటే ఇది మనం బాడీలోకి వెళ్ళిన తర్వాత సల్ఫానిలమైడ్ అనే ఒక న్యూక్లియస్ కింద మారి ఆ యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీని చూపించని తెలుసుకున్నాం. దట్స్ వాట్ దే గాట్. నో, నౌఎడేస్ ఆల్ సల్ఫా డ్రగ్స్ విచ్ ఆర్ డెరివేటివ్స్ ఆఫ్ సల్ఫనమైడ్ అండ్ ద బెస్ట్ వన్, మోర్ పొటెంట్ వన్ ఈస్ గోయింగ్ టు బి సల్ఫాపిరిడీన్. అంటే ఇక్కడ ఇందాక వేసాను కదా నేను SONH, ఇక్కడ ఏముంది మనకి పిరిడీన్ అనేది ఉంది. సో దట్ ఈస్ గోయింగ్ టు బి సల్ఫాపిరిడీన్ విచ్ ఈస్ మోర్ పొటెంట్ యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్. ఇదంతా కూడా మనకి యాంటీబయాటిక్ గురించి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ యాంటీబయాటిక్స్. The antibiotics can be classified based on so many ways. The first way we are going to be classifying the antibiotics. మీ అందరికీ తెలుసు the antibiotics అనేవి ఎలా క్లాసిఫై చేస్తామంటే we are going to have broad spectrum, narrow spectrum, limited spectrum. అంటే వాటి యొక్క లిమిట్ అంటే ఎంతవరకు ఆ బ్యాక్టీరియాని చంపుతుంది, బ్యాక్టీరియా లేదంటే మైక్రోబ్ దేనైనా సరే చంపుతుంది అనే దాని మీద బేస్ చేసుకుని we are going to be having 3 types of classification, like 3 types of drugs. Broad spectrum antibiotic, narrow spectrum antibiotic, limited spectrum antibiotic. What is going to be the broad spectrum antibiotic? So broad spectrum antibiotic ఏంటి అంటే ఉన్నటువంటి అన్ని బ్యాక్టీరియాల మీద మనం మొత్తం బ్యాక్టీరియాలు అంతా కూడా ఎలా డివైడ్ చేసాం? గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. సో గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలు తీసుకున్నప్పుడు ఈ 2 బ్యాక్టీరియాలని కూడా చంపగలిగేటటువంటి కెపాసిటీ ఉన్న డ్రగ్స్నే మనం వీఆర్ గోయింగ్ టు బి కాలింగ్ దెమ్ యాజ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ విచ్ కెన్ కిల్ బోత్ గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా
ఎగ్జాంపుల్స్ యూఆర్ గోయింగ్ టు టేక్ యాంపిసిలిన్, అమాక్సిసిలిన్, క్లోరాంఫెనికల్, ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్. వెరాజ్ నారో స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ దే కెన్ కిల్ ఎయిదర్ గ్రామ్ పాజిటివ్ ఆర్ గ్రామ్ నెగిటివ్. అంటే ఉన్న 2 క్లాసెస్లో కూడా ఏదో ఒక క్లాస్ని మాత్రమే చంపగలుగుతుంది. అయితే గ్రామ్ పాజిటివ్ని చంపుద్ది, లేదంటే గ్రామ్ నెగిటివ్ని చంపుద్ది. అటువంటి దాన్ని మనం నారో స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ అని చెప్పి పిలుస్తున్నాం. వెరాజ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కిల్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ బ్రాడ్ స్పెక్ట్రమ్. దీనికి ఎగ్జాంపుల్ పెన్సిలిన్ జీ. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. పెన్సిలిన్ అనేది ఏం చెప్తున్నాం మనం? నారో స్పెక్ట్రమ్. యాంపిసిలిన్, అమాక్సిసిలిన్, ఓఫ్లాక్ససిన్ ఇవన్నీ కూడా మనకి దే ఆర్ గోయింగ్ టు బి బ్రాడ్ స్పెక్ట్రమ్. ఏవంటే పెన్సిలిన్ అనే దాని నుంచి ఉన్నటువంటి డెరివేటివ్స్ ఇవన్నీ కూడా. అంటే న్యాచురల్ పెన్సిలిన్ ఈజ్ నారో స్పెక్ట్రమ్, సింథటిక్ మాడిఫైడ్ పెన్సిలిన్స్ ఆర్ బ్రాడ్ స్పెక్ట్రమ్. అంటే ఆ రకంగా మనం మోడిఫికేషన్స్ చేస్తున్నాం. లిమిటెడ్ స్పెక్ట్రమ్, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి యూజ్డ్ ఫర్ ఏ పర్టికులర్ మైక్రో ఆర్గానిజం. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి డిస్ఇడాజిరిన్. డిస్ఇడాజిరిన్ ఈజ్ గోయింగ్ టు బి యాక్టింగ్ ఆన్ ఏ పర్టికులర్ క్యాన్సర్ సెల్ లైన్. ఒక క్యాన్సర్ సెల్ లైన్ మీద పర్టికులర్ డ్రగ్ అనేది యాక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ limited spectrum antibiotic. One more classification of antibiotic is going to be bactericidal bacteriostatic. అంటే బ్యాక్టీరియాని చంపుతుంది, లేదంటే బ్యాక్టీరియల్ యాక్టివిటీని న్యూట్రలైజ్ చేస్తుంది. సో ఆ రకంగా మనం 2 రకాలు ఉన్నాయి, బ్యాక్టీరిసైడల్, బ్యాక్టీరియోస్టాటిక్. బ్యాక్టీరిసైడల్ మీన్స్ కిల్లింగ్ ద బ్యాక్టీరియా, బ్యాక్టీరియోస్టాటిక్ మీన్స్ ఇన్హిబిటింగ్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా. అంటే బ్యాక్టీరియల్ గ్రోత్ని ఇన్హిబిట్ చేసే వాటిని బ్యాక్టీరియోస్టాటిక్ అని, బ్యాక్టీరియాని చంపుతున్నటువంటి కిల్లింగ్, దట్ ఈస్ కాల్డ్ బ్యాక్టీరిసైడల్. సో బ్యాక్టీరిసైడల్ యాంటీబయాటిక్స్ ఆర్ పెన్సిలిన్, ఓఫ్లాక్ససిన్, ఎమినోగ్లైకోసైడ్స్. ఈ మూడింటిని కూడా మనం బ్యాక్టీరిసైడల్, బ్యాక్టీరియాని చంపుతాయి. వెరాజ్ బ్యాక్టీరియోస్టాటిక్ ఆర్ టెట్రాసైక్లిన్, ఎరిథ్రోమైసిన్, క్లోరాంఫెనిక్. స్ట్రక్చర్స్ తీసుకుంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి పెన్సిలిన్ జీ స్ట్రక్చర్, గోయింగ్ టు బి క్లోరాంఫెనికల్ స్ట్రక్చర్. క్లోరాంఫెనికల్ మనకు ఉన్నటువంటి యాంటీబయాటిక్స్. Next class of antibiotic is antiseptic. So what are antiseptics? Which are going to be acting against the microorganism but on the surface, not in the body. Of living things. ఏవైతే మనకి బ్యాక్టీరియాని లివింగ్ థింగ్స్ మీద ఉన్నటువంటి సర్ఫేసుల మీద ఉన్నటువంటి వాటి బ్యాక్టీరియాని చంపుతాయో వాటిని యాంటీసెప్టిక్స్ అని చెప్తాం. దే ఆర్ నాట్ సపోజ్ టు బి టేకెన్ ఇన్ టు ద బాడీ, దే కాంట్ బి స్వాలోడ్. ఏవైతే మనం తీసుకోలేమో బాడీలోనికి, ఓన్లీ సర్ఫేస్ మీద ఉన్నటువంటి మాత్రమే చంపుతుందో వాటిని మనం we are going to be calling them as anti. మనకు ఉన్నటువంటి యాంటీసెప్టిక్స్ ఏమున్నాయి మనకి? క్లోరోజైలినాల్, టెర్పినియాల్. సో ఈ రెండు కలిపి డెటాల్ కాంపోజిట్. అండ్ బిథియనాల్ ఈజ్ గోయింగ్ టు బి సోప్ యాంటీసెప్టిక్. we are going to be having సోప్లో ఉన్న యాంటీసెప్టిక్. whereas డెటాల్ కాంపోజిషన్ ఆల్రెడీ మనం క్లోరోజైలినాల్. బోరిక్ యాసిడ్ going to be having eye wash. ఐ డ్రాప్స్లో గనక అయితే బోరిక్ యాసిడ్ ఈజ్ గోయింగ్ టు బి యాక్టింగ్ as యాంటీసెప్టిక్. సోఫ్రామైసిన్, యురాసిన్, they are antifungal. Antifungal means can able to use iodoform, tincture of iodine,
రెక్టిఫైడ్ స్పిరిట్. ఇవన్నీ కూడా మనం వాడొచ్చు. సో యాంటీబయాటిక్స్‌లో మనం ఏదైతే లోపల తీసుకుంటున్నామో ఇవి ఏం చెప్తున్నాను, యాంటీసెప్టిక్స్. సో ఈ యాంటీసెప్టిక్స్‌లో ఏమున్నాయి మనకి? సో యాంటీసెప్టిక్స్ అనేవి ఓన్లీ సర్ఫేస్ మీద మాత్రమే వాడతారు. ఆ సర్ఫేస్ మీద వాడినటువంటి ఈ యాంటీసెప్టిక్స్ అన్నీ కూడా మైక్రో ఆర్గానిజమ్స్‌ని కిల్ చేయడానికి ఉపయోగపడతాయి. ఓన్లీ ఆన్ ద సర్ఫేస్. ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ డెటాల్, బెథైనాల్, బోరిక్ యాసిడ్, రెక్టిఫైడ్ స్పిరిట్. రెక్టిఫైడ్ స్పిరిట్ ఈజ్ 95.5% ఆల్కహాల్. So this is going to be 2 to 3% iodine in alcohol water mixer. ఇవన్నీ కూడా మనకి తెలియాల్సిన ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ కమింగ్ టు ద డిజిన్ఫెక్టెంట్స్. Disinfectants are going to be only on non-living. మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇన్యానిమేట్. ఏదైతే మనకి మైక్రో ఆర్గానిజం ఉందో ఆ మైక్రో ఆర్గానిజంని ఎక్కడ చంపుతాం మనం? నాన్ లివింగ్ అంటే ఫ్లోర్స్ మీద కానీ, లేదంటే టెస్ట్ ట్యూబుల మీద కానీ, సిరింజల మీద కానీ, ఇవన్నీ కూడా నాన్ లివింగ్ థింగ్స్ కదా. ఈ నాన్ లివింగ్ థింగ్స్ మీద ఉన్నటువంటి మైక్రోబ్ని చంపడానికి వాడేటటువంటి సబ్స్టెన్స్ మనం డిజిన్ఫెక్టెంట్స్ అని పిలుస్తాం. సో హియర్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఈజ్ 0.1% ఫినాల్, 1%. 1% phenol is going to be acting as disinfectant. 0.1% acting as ఏదైనా కాన్సంట్రేషన్ తక్కువగా ఉన్నట్లయితే దాన్ని యాంటీసెప్టిక్ అని, కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని వీఆర్ గోయింగ్ టు బి యూజింగ్ ఇట్ యాజ్ ఏ డిజిన్ఫెక్ట్. వాట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద phenol in higher concentration, it is acting as antibiotic, whereas the phenol is lesser concentration acting as the normal antibiotic. That is going to be we are having antiseptic. What we are going to be having disinfectant and antiseptics difference. Still we are going to be having some more disinfectants. Say 0.4 ppm క్లోరిన్. జనరల్గా వాటర్ని క్లీన్ చేయడానికి దేన్ని వాడతాం మనం? వాటర్ని క్లీన్ చేయడానికి క్లోరిన్ వాడతాం. సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఫర్ వాటర్ ట్రీట్మెంట్ డిజిన్ఫెక్టెంట్. అండ్ డెటాల్ రెండు రకాలుగా వాడతాం. లోవర్ కాన్సన్ట్రేషన్లో వాడితే యాంటీసెప్టిక్గా, అదే హయ్యర్ కాన్సన్ట్రేషన్లో వాడితే డిజిన్ఫెక్టెంట్గా వాడతాం మనం. సో ఈ పర్టికులర్ దాన్ని we are going to be having. When we are going to be having sometimes sulfur dioxide, it is also going to be. We are having so many disinfectants. Going to be remember 1%, 0.2, 1% phenol, 0.2%. Chala important in case of disinfectants. Next one, already cheppanu kada, important anti-fertility drug. They are going to be birth controlling pills. So birth controlling pills ante we are going to be having the fertilization not supposed to be happen, then we are using the drugs. They are called as anti-fertility. ఫెర్టిలైజేషన్ జరగకుండా ఉండడానికి వాడేటటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్స్ అని. సో దిస్ యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్స్ నార్ఎథిండ్రోన్, ఫైనైల్ ఎస్ట్రాడయోల్ అండ్ నోవెస్ట్రాల్. రెండు కూడా మనకి సింథటిక్ ప్రొజెస్టరాన్స్. న్యాచురల్లీ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రొజెస్టరాన్. ఓకే, న్యాచురల్గా ఫెర్టిలైజేషన్ ప్రివెంట్ చేసే హార్మోన్ ఏంటి? ప్రొజెస్టరాన్. సో సింథటిక్ ప్రొజెస్టరాన్స్ అన్నీ కూడా దే ఆర్ హైలీ ఎఫిషియంట్. They are going to be having highly efficient than progesterone. So that's what we are going to be having
the synthetic progesterones, the examples are going to be norethindrone and ethinyl estradiol or novestrol. ఈ రెండు కూడా మనకి పర్టికులర్ డ్రగ్స్ని యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్స్ కింద మనం వాడుకోవచ్చు. వాట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ యాంటీ ఫెర్టిలిటీ అంటే బర్త్ కంట్రోలింగ్ పిల్ కాల్డ్ యాజ్ బర్త్ కంట్రోల్. నెక్స్ట్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ గోయింగ్ టు బి యాంటాసిడ్స్. సో వాట్ ఆర్ యాంటాసిడ్స్? ఎసిడిటీ. మనకి ఎప్పుడైతే టైంకి అన్నం తినమో లేదంటే టైంకి మనం ఫుడ్ సరిగ్గా తీసుకోమో అప్పుడు మనకి బాడీలో ఎసిడిటీ సెక్రెట్ అవుతుంది. యాక్చువల్గా మనందరికీ తెలుసు మనకి ఎప్పుడు ఆకలేస్తుంది? హెచ్సిఎల్ అనేది సెక్రెట్ అయినప్పుడు ఆకలేస్తుంది. దాన్ని మనం బర్నింగ్ సెన్సేషన్ అవుతాం. సో ఐఎమ్ హంగ్రీ సో దట్ ఐ హ్యావ్ టు టేక్ ద ఫుడ్. ఇది కదా మనకు తెలిసిన విషయం. సో ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే హెచ్సిఎల్ సెక్రెట్ అవుతుందో బర్నింగ్ సెన్సేషన్ వస్తుందో అప్పుడు మీరు ఫుడ్ తీసుకోలేదు. సో ఫుడ్ తీసుకోకపోతే ఏమవుతుంది? దిస్ హెచ్సిఎల్ ఈజ్ గోయింగ్ టు బి యాక్టింగ్ ఆన్ యువర్ స్టమక్ వాల్. సో అప్పుడు మీకు ఎసిడిటీ అనే ఒక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఆ ఎసిడిటీని ప్రాబ్లం ట్రీట్ చేయడానికి ద ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు బి యూజింగ్ NaHCO3 బేకింగ్ సోడా, తర్వాత MgOH ట్వైస్ అండ్ AlOH3 వాడారు. సో NaHCO3 ఈజ్ ఏ బేస్. సో ఇప్పుడు మనకి యాసిడ్ ఎక్కువైంది. సో యాసిడ్ ఎక్కువైనప్పుడు ఏం జరుగుతుంది? ఏదైతే మనకి యాసిడ్ ఎక్కువైందో ఆ యాసిడ్ ఎక్కువ అవడం వలన మనకి వచ్చేటటువంటి ఈ మంట ఏదైతే ఉందో ఇంట్లో మనకి ఏదైతే మంటకి వచ్చిందో ఆ మంటని తగ్గించుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే బేస్ని పెడతాము. సో ఆ బేస్ని యాడ్ చేసినప్పుడు వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ దట్ బేస్ ఈజ్ గోయింగ్ టు బి న్యూట్రలైజింగ్ దిస్ పర్టికులర్ యాసిడ్ and we are going to be getting it, the acid is going to be get neutralized by the base. Acid is going to be neutralized by the base. ఈ బేస్ ఏదైతే న్యూట్రలైజ్ చేసిందో ఆ ఉన్నటువంటి ప్రాబ్లం ఆ మంట ఏదైతే ఉందో తగ్గుతుంది. కానీ దీనివల్ల ఏం జరుగుతుందంటే దిస్ ఈజ్ సాల్యుబుల్. ఇది మనకి సాల్యుబుల్గా ఉంటుంది. ఈ సాల్యుబుల్గా ఉన్నటువంటి ఏదైతే బేస్ ఉందో ఈ యొక్క స్టమక్ pHని గ్రేటర్ దాన్ 7 అంటే మామూలుగా pH న్యూట్రలైజ్ అయిపోతే ఏమవ్వాలి? 7 అవ్వాలి. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఎంత యాసిడ్ ఉందో మనకు తెలియదు. సో మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ NaHCO3 తీసుకున్నాం. సో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్ ద pH ఆఫ్ ద స్టమక్ ఈజ్ గోయింగ్ టు బి గ్రేటర్ దాన్ 7 అంటే ఆల్కలీన్ అయిపోతుంది. సో ఇమీడియట్గా మనకి ఇంకా ఎక్కువ HCl సెక్రెట్ అయిపోతుంది. ఎందుకంటే మన స్టమక్ని ఎప్పుడు కూడా ఎసిడిక్గా ఉండడానికి ట్రై చేస్తుంది మన బాడీ. సో అందుకోసం ఎప్పుడైతే ఇది ఆల్కలిన్ pH గ్రేటర్ దెన్ 7 అయిందో అప్పుడు ఇమీడియట్గా దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ట్రిగ్గర్స్ మోర్ సెక్రేషన్ ఆఫ్ HCl. సో అది ఇక్కడ మనకి NaHCO3తో ప్రాబ్లం. తర్వాత ఏం చేశారంటే ఇన్సాల్యుబుల్ బేసెస్ AlOH కానీ MgOH కానీ తీసుకుంటే ఇవి ఇన్సాల్యుబుల్ బేసెస్. ఇన్సాల్యుబుల్ బేసెస్ ఏం చేస్తాయి? దీస్ ఇన్సాల్యుబుల్ బేసెస్ ఆర్ మేకింగ్ నాట్ గ్రేటర్ దాన్ 7 అంటే ఎంత యాసిడ్ ఉంటే అంత యాసిడ్ న్యూట్రలైజ్ చేసేస్తాయి. ఆ తర్వాత ఫర్దర్గా pHని ఇంకా పెంచవు. సో ఎప్పుడైతే pHని ఇంకా పెంచవో ఏమవుతుంది? దెర్ ఈజ్ నో ఛాన్సెస్ ఆఫ్ ట్రిగ్గరింగ్ ద ఆల్కలీ టు గివ్ యాసిడ్ సెక్రేషన్. అలాంటి ఏది ప్రాబ్లం ఉండదు. సో దట్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ఇట్. బట్ NaHCO3 తీసుకున్నా, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్ తీసుకున్నా, ఇవి రెండు ఏం చేస్తున్నాయి? మన బ్లడ్ స్టమక్లో ఉన్నటువంటి యాసిడ్ సెక్రిషన్ని న్యూట్రలైజ్ చేస్తున్నాయి కానీ యాసిడ్ సెక్రేషన్ ఆపడం అయితే చేయటం లేదు. ద ఫస్ట్ టైం ద డ్రగ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి డిస్కవర్డ్ ఇస్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సైమెటిడిన్ అండ్ ఆల్సో రానిటిడిన్. ఈ రెండు డ్రగ్స్ కూడా మనం కనిపెట్టారు. సో ఇది ఏం చేస్తుందంటే హిస్టమిన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ఉంది మన దగ్గర. మన స్టమక్లో ఉన్నటువంటి ఆక్సింట్రిక్ సెల్స్, ఇక్కడ స్టమక్లో ఏముంటాయి? ఆక్సింట్రిక్ సెల్స్ ఉంటాయి ఆర్ పెరైటల్ సెల్స్ అంటాం. సెల్స్కి హిస్టమిన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ బైండ్ అయినప్పుడు వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ద యాసిడ్ సెక్రేషన్. మనకి యాసిడ్ సెక్రేషన్ ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే ఈ పర్టిక్యులర్ హిస్టమిన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ వెళ్ళి యాసిడ్ సెక్రెటింగ్ సెల్స్కి బైండ్ అవుతుందో, ఆ సెల్ రిసెప్టార్స్కి బైండ్ అయినప్పుడు మాత్రమే
మనకి యాసిడ్ సెక్రీషన్ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ రిసెప్టార్ అనేది ఆ హిస్టమిన్ బైండ్ అవ్వదో, మనకి ఏదైతే యాసిడ్ సెక్రీషన్ ఉందో ఆ యాసిడ్ సెక్రీషన్ ఆగిపోతుంది. సో, ఇలాంటి హిస్టమిన్ బైండ్ చేయడం కోసం మనకి ఈ 2 డ్రగ్స్ రానిటిడిన్, సైమిటిడిన్ ఈ 2 డ్రగ్‌లని కూడా మనకు కనిపెట్టారు. ఈ 2 డ్రగ్‌లు కూడా మనకేం చేస్తాయి? దే ఆర్ గోయింగ్ టు బి యాక్టింగ్ ఆన్ ద హిస్టమిన్ రిసెప్టార్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద యాసిడ్ సెక్రీషన్. యాసిడ్ సెక్రీషన్‌కి రెస్పాన్సిబుల్ అయినటువంటి రిసెప్టార్స్‌కి మాత్రమే ఈ డ్రగ్‌లు బైండ్ అవుతాయి. సో దట్ దే ఆర్ గోయింగ్ టు బి ప్రివెంటింగ్ ద యాసిడ్ సెక్రీషన్. పర్టిక్యులర్ పాయింట్స్‌ని మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ వి ఆర్ గోయింగ్ టు బి హావింగ్ యాంటీహిస్టమిన్స్. సో, ఇందాక మనం చెప్పింది హిస్టమిన్ ఏదైతే న్యూరో ట్రాన్స్మిటర్ ఉందో, దిస్ హిస్టమిన్ కెన్ హ్యావ్ ద వన్ రోల్ ఈజ్ యాసిడ్ సెక్రీషన్. ద అనదర్ వన్ ఈజ్ గోయింగ్ టు బి అలర్జిక్ రెస్పాన్సెస్, ఇన్ఫ్లమేషన్, స్మూత్ మజిల్ కాంట్రాక్షన్. సో, ఇవన్నీ కూడా ఈ హిస్టమిన్ తాలూకా రోల్స్. సో, అదర్ దాన్ యాసిడ్ సెక్రీషన్ ఈ మిగిలినటువంటి అన్ని రోల్స్‌ని కూడా మనం బ్లాక్ చేయాలి అంటే, వి ఆర్ గోయింగ్ టు బి యూజింగ్ వన్ మోర్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్. దే ఆర్ కాల్డ్ యాస్ యాంటీహిస్టమిన్స్. సో, దీస్ యాంటీహిస్టమిన్స్ ఆర్ గోయింగ్ టు బి బ్రోమ్ఫెనరమిన్ అండ్ టెర్ఫెనడిన్. బ్రోమ్ఫెనరమిన్ అండ్ టెర్ఫెనడిన్ ఈ 2 డ్రగ్స్ కూడా ఏం చేస్తున్నాయి? ఇవి హిస్టమిన్ బ్లాక్‌ని హిస్టమిన్ ఏదైతే ఉందో ఆ రిసెప్టార్స్‌కి బైండ్ అవ్వకుండా బ్లాక్ చేస్తున్నాయి. సో దట్ బ్లాకేజ్ ఈస్ గోయింగ్ టు బి ప్రివెంటింగ్ ద ఇన్ఫ్లమేషన్, నాజియా. వెన్ we are going to be getting in severe cold and all, they will be get cleared by this indies. ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, యాంటీహిస్టమిన్స్, యాంటాసిడ్స్ ఇవి 2 కూడా క్రాస్‌గా పనిచేస్తాయా? అంటే యాంటీహిస్టమిన్ యాంటాసిడ్‌గా తీసుకోవచ్చా? యాంటాసిడ్‌ని యాంటీహిస్టమిన్‌గా తీసుకోవచ్చా? అంటే నో, వి కాంట్ టేక్. మనం ఈ యాంటాసిడ్‌ని యాంటీహిస్టమిన్ గాను, యాంటీహిస్టమిన్ యాంటాసిడ్ గాను తీసుకోవడానికి ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ద రిసెప్టార్స్ ఫర్ యాసిడ్ సెక్రెటింగ్ సెల్స్ హిస్టమిన్ ఈస్ డిఫరెంట్ అండ్ ద ఇన్ఫ్లమేటరీ సెల్స్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్. అందుకని ఒక హార్మోన్ మీద ఏదైతే రిసెప్టార్ బైండ్ అవుతుందో, ఎలా అయితే స్పెసిఫిక్‌గా ఉంటుందో, ద హిస్టమిన్ రిసెప్టార్స్ ప్రెజెంట్ ఆన్ యాసిడ్ సెక్రెటింగ్ సెల్స్ ఆర్ డిఫరెంట్. The histamine receptors present on inflammatory cells or other function cells are going to be different. అందుకని వీటిని క్రాస్‌గా వాడలేము. సో దట్స్ వాట్ యూ హావ్ టు రిమెంబర్ రిగార్డింగ్ ద యాంటీహిస్టమిన్స్. అబౌట్ యువర్ డ్రగ్స్. ఇప్పుడు వరకు మనం చెప్పినటువంటి ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ గానీ అన్నిటిలో మనకి బాగా అవసరమైనటువంటి పాయింట్స్ ఏంటి? వాట్ ఈస్ ద డ్రగ్? వాట్ ఈస్ ఇట్స్ యూస్? What is neurotranquilizers? What are going to be antidepressants? What are going to be antihypertension? What are hypnotics? What are going to be acting as a antiseptics, antibiotics, disinfectants, anti-fertility drugs, antacids, antihistamines? ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ అన్ని మనం పెట్టుకుంటే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ బ్యాక్టీరిసైడల్ యాంటీబయాటిక్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ నారో స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్. అటువంటి క్వశ్చన్స్ మనకి వచ్చినప్పుడు మనకి ఆన్సర్ చేయాల్సినటువంటి ఎగ్జాంపుల్ని గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు వరకు చెప్పిన టాపిక్లో మనకి సరిపోతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ద కెమిస్ట్రీ అండ్ ఎవ్రీడే లైఫ్ క్వశ్చన్స్ ఆర్ గోయింగ్ టు బి బేస్డ్ ఆన్ ద డ్రగ్స్ ఓన్లీ. సో అందుకని ఆ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ మనకి నోటికి తిరగవు. సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్ మీద రాసుకోవాలి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాంటీహిస్టమిన్ ఎగ్జాంపుల్, యాంటాసిడ్ ఎగ్జాంపుల్, యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్ ఎగ్జాంపుల్, న్యూరో ట్రాంక్యులైజర్ ఎగ్జాంపుల్. ఈ రకమైనటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా రాసుకుని బై హార్ట్ చేయండి. సో విచ్ ఈస్ గోయింగ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ ద డిప్రెషన్? ద హార్మోన్ ఈస్ కాల్డ్ నారెడ్రినాలిన్. సో నారెడ్రినాలిన్ అనే హార్మోన్ అనేది మనకి జనరల్గా డిప్రెషన్ చేస్తుంది. ఎందుకంటే అది బ్లడ్లో ఎక్కువగా ఉంటే మనకి డిప్రెషన్ ఉండదు, మూడ్ స్వింగ్ అవ్వదు. ఎప్పుడైతే నారెడ్రినాలిన్ స్వింగ్ అవుతుందో అంటే తగ్గుతుందో అప్పుడు మనకి మూడ్స్ మారిపోతూ ఉంటాయి, దాన్ని డిప్రెషన్ అంటాం. సో అందుకోసం మనం వేసేటటువంటి ఆ ఎంజైమ్స్ అన్ని ఏం చేస్తాయి? సో ఎంజైమ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నారెడ్రినాలిన్ కెన్ బి ప్రివెంటెడ్ బై ద డ్రగ్ వాట్ యు ఆర్ టేకెన్. ఏ డ్రగ్ అయితే మీరు తీసుకున్నారో అది నారెడ్రినాలిన్ అనే ఒక హార్మోన్ని కెటబలైజ్ చేసే ఎంజైమ్స్ అన్నింటిని కూడా ఇన్హిబిట్ చేస్తుంది. సో దట్ నారెడ్రినాలిన్ విల్ బి మెయింటైన్ ఇన్ యువర్ బ్లడ్, సో దట్ యువర్ మూడ్ విల్ బి నార్మల్. సో అది మనకి కావాల్సినటువంటి డిప్రెషన్ తాలూకు ఇన్ఫర్మేషన్. నౌ వీఆర్ గోయింగ్ టు బి టేక్ ద ఫుడ్ ఎడిటివ్స్. వాట్ ఆర్ ఫుడ్ ఎడిటివ్స్? ఎందుకని ఫుడ్కి మనం యాడ్ చేయాలి ఏదైనా?
So we are going to be adding something to your food to improve the nutrition quality, nutritive value or nutrition enrichment, whatever you are going to be. అప్పీల్ అంటే మన కంటికి బాగా కనిపిస్తేనే మనం ఫుడ్ తింటాం. మనకి బాడీకి శక్తి ఇస్తుందా? లేదంటే ఏదైనా ఎనర్జీ వస్తుందా? లేదో చూడం. విచ్ వన్ ఈస్ గోయింగ్ టు బి గివింగ్ అస్ అప్పీల్ అంటే చూడడానికి అందంగా కనిపించాలి, అట్రాక్టివ్‌గా ఉండాలి. అప్పుడే దాన్ని తింటాం. సో, ద ఫుడ్ కలర్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు బి యాడింగ్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అంటే మనం ఫుడ్‌ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలి అంటే గనక ఏవైతే సబ్స్టెన్స్ యాడ్ చేస్తున్నామో దాన్ని ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అంటాం. వీఆర్ యాడింగ్ ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ అంటే ఏదైతే మనకి ఫుడ్ స్వీట్‌గా ఉంటుందో అందరికీ ఇష్టం. సో, డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. దే కాంట్ ఏబుల్ టు టేక్ ద స్వీట్ బికాజ్ దే ఆర్ గోయింగ్ టు బి గెట్టింగ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద స్వీట్స్. సో, అందుకోసం వాళ్ళకి స్వీట్ టేస్ట్ ఉండాలి. కానీ కార్బోహైడ్రేట్ అవి ఉండకూడదు. సో, అటువంటి వాటిని కూడా మనం ఫుడ్‌కి యాడ్ చేస్తాం. సో, ఇన్ ఆర్డర్ టు మేక్ ఈజీ హ్యాండ్లింగ్ సో, ఏదైతే వీట్ ఫ్లోర్ ఉందో అది చేతులకి అంటుకుంటది. నాకు చిరాకు. సో, అందుకని అలా ఉండకుండా ఉండడం కోసం వీఆర్ గోయింగ్ టు బి యాడింగ్ యాంటీ స్టేలింగ్ ఏజెంట్స్. అలాగే గోధుమ పిండి, వీట్ ఫ్లోర్ అది బ్రౌన్ కలర్‌లో ఉంటది. నాకు వైట్‌గా ఉండాలి. వీఆర్ గోయింగ్ టు బి యాడింగ్ ద ఫ్లోర్ ఇంప్రూవర్స్. సో, ఈ రకంగా ఇవన్నీ కూడా మనకొస్తున్నాయి. ఫుడ్ ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ స్వీటనర్స్, ఫుడ్ కలర్స్ అండ్ ఫ్యాట్ ఎమల్సిఫైయర్స్ అండ్ స్టెబిలైజింగ్ ఏజెంట్స్, ఫ్లోర్ ఇంప్రూవర్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు బి హావింగ్ యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ లైక్ విటమిన్స్, యాసిడ్స్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా మనం ఫుడ్‌కి యాడ్ చేస్తాం. ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద ఫుడ్ ఫర్ ద మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ప్రిజర్వేషన్ క్యాన్ బి డన్ బై ఫిజికల్ మెథడ్స్, కెమికల్ మెథడ్స్. ఫిజికల్ మెథడ్స్ అంటే హీటింగ్ ద సబ్స్టెన్స్, కూలింగ్ ద సబ్స్టెన్స్. రిఫ్రిజిరేషన్ చేస్తాం. లేదంటే హీట్ చేస్తాం. సో, హీట్ చేస్తే కొన్ని మైక్రోబ్స్‌ని చంపేస్తాం. సో దట్ వీఆర్ గోయింగ్ టు బి ఆర్ యూవీ ట్రీట్మెంట్. సో, ఈ రకంగా మనం ఫిజికల్ మెథడ్స్ ద్వారా ఫుడ్ ప్రిజర్వేషన్ చేయొచ్చు. లేదంటే కెమికల్ మెథడ్స్ బై యాడింగ్ ద కెమికల్. సో, వాట్ కెమికల్స్ వీ కెన్ ఏబుల్ టు యాడ్ యాజ్ ఎ ఫుడ్ ప్రిజర్వేటివ్స్? What chemicals we can able to add food preservatives? We are going to be having sodium benzoate, salts of sorbic acid, propionic acid. ఇవన్నీ కూడా కెమికల్స్ వీఆర్ యాడింగ్. న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి మనకి. సాల్ట్, ఆయిల్, జాగరీ. సో, ఇవన్నీ కూడా మనకేంటి ఆర్టిఫిషియల్ పైన ఇచ్చినటువంటి సోడియం బెంజోయేట్ గాని, సార్బిక్ యాసిడ్ గాని, ప్రొపియోనిక్ యాసిడ్ గాని ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్లీ వీఆర్ గోయింగ్ టు బి యాడింగ్ కెమికల్స్. కానీ న్యాచురల్‌గా మనకేమున్నాయి సాల్ట్, ఆయిల్, జాగరీ ఇవన్నీ కూడా మనకి ఫుడ్‌ని స్పాయిల్ అవ్వకుండా చేస్తాయి. ఏం చేస్తాయి ఇవన్నీ కూడా? మెయిన్‌లీ ద ఫుడ్ ఈజ్ స్పాయిల్డ్ బై మైక్రో ఆర్గానిజం. మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల మనకు ఫుడ్ స్పాయిలేజ్ అనేది జరుగుతుంది. ఈ మైక్రో ఆర్గానిజమ్స్‌ని గ్రో అవ్వకుండా ఏవైతే ఆపుతాయో సో, వాటినే మనం ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అంటాం. ద ఫుడ్ ఈజ్ గోయింగ్ టు బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ నాట్ టు కిల్. సో, నాట్ టు స్పాయిల్. సో, అలా స్పాయిల్ అవ్వకుండా ఏ కెమికల్ అయితే మనకి పనిచేస్తుందో దాన్నే మనం ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అంటాం. ఇవన్నీ కూడా ఫుడ్ ప్రిజర్వేటివ్స్‌కి ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్. వాట్ ఆర్ ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్? దే ఆర్ గోయింగ్ టు బి not increasing calories of food, give sweetness. అంటే ఏ సబ్స్టెన్సెస్ అయితే ఫుడ్‌కి స్వీట్ టేస్ట్‌నిస్తాయి వితౌట్ హ్యావింగ్ ఎనీ అడిషన్ ఆఫ్ క్యాలరీస్. దీస్ ఆర్ గోయింగ్ టు బి కాల్డ్ యాస్ ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ మెయిన్‌లీ యూజ్‌ఫుల్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. డయాబెటిక్ పేషెంట్స్‌కి ఎక్కువగా ఈ పర్టిక్యులర్ ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ ఉపయోగపడతాయి. వి ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ aspartame, saccharin, sucralose, altame. ఇవన్నీ కూడా మనకి కావాల్సినటువంటి ఆర్టిఫిషియల్ స్వీటనర్స్. సో, ఈ ఆర్టిఫిషియల్ స్వీటనర్ స్ట్రక్చర్స్ కూడా ఇక్కడ మేము రాసాం. సో, aspartame structure it is going to be having like this. Is aspartic acid and it is going to be having the amide link with some aspartic acid and alanine. రకమైనటువంటి aspartame. Allitame is going to be having
CONH, CONH. 2 అమైడ్ లింకేజ్లు ఉంటాయి. సెకారిన్, ఆర్థోసల్ఫోనమైడ్, ఆర్థోసల్ఫోనమైడ్. ఇక్కడ ఏదైతే మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫోనిక్ యాసిడ్ అండ్ CONH ఎమైడ్, ఈ 2 కూడా కలిసి సెకారిన్ ఫామ్ చేస్తే సుక్రలోజ్. We are going to be having trichlorocrose is going to be called as sucralose. మనకి ఇక్కడ ఉన్నటువంటి క్లోరిన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ క్లోరిన్స్ అన్నీ కూడా మనకి సుక్రలోజ్ని ఫామ్ చేస్తాయి. ఒక్కొక్క దీన్ని తీసుకున్నట్లయితే యాస్పరటేమ్ స్పెషాలిటీ ఏంటంటే నాట్ స్టేబుల్ అట్ కుకింగ్ టెంపరేచర్. నాట్ స్టేబుల్ అట్ temperature, and it is going to be 100 times sweeter than your sugar. 100 times sweet. అందుకని ఓన్లీ కోల్డ్ ఫుడ్కి మాత్రమే ఈ పర్టికులర్ ఆర్టిఫిషియల్ వాడతాం. సెకారిన్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్, సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ 550 times sweeter and no problem with the cooking temperature. Sucralose is going to be 600 times sweeter, going to be 2000 times sweet, but can't control the sweet. కాంట్ కంట్రోల్ ద స్వీట్నెస్. స్వీట్నెస్ని మనం కంట్రోల్ చేయలేం కాబట్టి దీన్ని వాడడం. సో వీఆర్ గోయింగ్ టు బి మెయిన్లీ యూజింగ్ దిస్ టు వెరీ ఫ్రీక్వెంట్లీ యాజ్ ఏ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ బికాజ్ వీఆర్ నాట్ గోయింగ్ టు బి హ్యావింగ్ ది ప్రాబ్లమ్. ఓకే, సో ఈ రకంగా మనకి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అన్నీ కూడా వాడతాము. ఏది ఎక్కడ వాడతాము అనే దానికోసం క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు. యాస్పరటేమ్ విచ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి స్టేబుల్ ఎట్ కుకింగ్ టెంపరేచర్. సో ఆ కుకింగ్ టెంపరేచర్ దగ్గర దీన్ని వాడలేము. సో అందుకోసం ఓన్లీ కోల్డ్ ఫుడ్స్కి మాత్రమే వాడతాం. ఆలిటేమ్తో ప్రాబ్లం ఏంటి? గోయింగ్ టు బి హ్యావింగ్ ద హైయెస్ట్ స్వీట్నర్ బట్ కాంట్ కంట్రోల్ ద స్వీట్. నెక్స్ట్ వన్, యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే దే ఆర్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ సాక్రిఫిషియల్ ఆక్సిడైజింగ్. సాక్రిఫిషియల్ ఏంటంటే ఫుడ్కి దీన్ని యాడ్ చేయడం వలన ఫుడ్ కంటే కూడా అవి ముందు ఆక్సిడైజ్ అయిపోతాయి. సో దట్ దే విల్ బి ప్రివెంటింగ్ ద ఆక్సిడేషన్ ఆఫ్ ద ఫుడ్. మెయిన్గా ఆయిల్స్ ఉంటాయి. ఆయిల్స్ వెన్ దే ఆర్ గోయింగ్ టు బి గెట్ ఆక్సిడైజ్ దే విల్ బి గెటింగ్ ర్యాన్సిడ్ స్మెల్. మనం మళ్ళీ దాన్ని వేసుకుని తింటాం. సో అందుకని ఈ ఆయిల్ ఆక్సిడైజ్ అవ్వకుండా మనం యాంటీ ఆక్సిడెంట్స్ వాడి దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం. సిమిలర్లీ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఆల్ కాస్మెటిక్స్. Cosmetics are going to be using natural antioxidant vitamin E. Vitamin E is going to be the natural antioxidants we are going to be adding to your cosmetics. And the other important ones are BHT, butylated hydroxytoluene, BHA, butylated hydroxyanisole. Butylated hydroxytoluene is going to be, that is going to be butylated hydroxyanisole. ఈ రెండు కూడా మనకి ఉపయోగపడేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్. కామన్లీ మనకు ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్. సో ఇవన్నీ కూడా మనకి ఫుడ్లో యాడ్ చేసేటువంటి ఎడిటివ్స్. దే ఆర్ గోయింగ్ టు బి ఆస్కింగ్ ద క్వశ్చన్స్ ఆన్ దట్ పర్టికులర్ స్వీటనింగ్ ఏజెంట్స్, ఆర్ దే ఆర్ గోయింగ్ టు బి ఆస్కింగ్ అబౌట్ దట్ పర్టికులర్ వాట్ ఎవర్ ద యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్. ఇవన్నీ కూడా మనకు. దే ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ వన్ మోర్ థింగ్, కలర్స్. న్యాచురల్ కలర్స్ ఏమేమి వాడుతున్నాం మనం? సాఫ్రాన్, టర్మరిక్, ఇవన్నీ కూడా న్యాచురల్. మనకి ఇవి కాకుండా ఆర్టిఫిషియల్గా కూడా కలర్స్ వేస్తాం. సో దే ఆర్ ఆల్ కార్సినోజెనిక్. రకరకాల రంగుల్లో కనిపించేటటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ అన్నీ కూడా టెట్రజిన్ గోయింగ్ టు బి గెటింగ్ కలర్, బట్ దట్ ఈస్ గోయింగ్ టు బి కార్సినోజెనిక్. కార్సినోజెనిక్ అంటే తెలుసు కదా, క్యాన్సర్ కాజింగ్. వాటి వల్ల క్యాన్సర్ వస్తుంది. అందుకోసం మనకి కెమికల్ యాడెడ్ ఫుడ్ కలర్స్ అనేవి అంత మంచి. సాఫ్రాన్ ఇట్స్ న్యాచురల్, నో ప్రాబ్లం. టర్మరిక్ ఇట్స్ న్యాచురల్, నో. అటువంటి కలర్స్ని అయితే మనం తీసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ కలర్స్ ఆర్ నాట్ సపోజ్ టు. నెక్స్ట్ వన్, soaps and detergents, commonly called as cleansing agents.
Cleansing agents are nothing but soaps and detergents. What are soaps? What are detergents? Soaps are nothing but long chain fatty acids when they are taking the salt formation with either sodium or potassium. So sodium or potassium salt of long chain fatty acids is called as soap. And the detergents are going to be having some other cetyl trimethyl ammonium bromide, or we are going to be having sodium dodecyl sulfate. ఈ రకంగా ఉంటాయి. So first we will see the soaps what we are going to be having. The soaps are sodium or potassium salts of long chain fatty acid like stearic acid, oleic acid, palmitic acid. Palmitic acid is nothing but C16. Oleic acid is C18 unsaturated. Stearic acid is going to be having C18 saturated. Saturated 18 carbon carboxylic acid is called as stearic acid, and 18 carbon unsaturated carboxylic acid called as oleic acid, and palmitic acid is saturated 6 carbon carboxylic acid. లాగా ఉండేటటువంటి లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ తాలూకా సోడియం ఆర్ పొటాషియం సాల్ట్ ఈస్ కాల్డ్ as soap. Saponification. Now in saponification, if you are going to be observing triglycerides, going to be heated with AOH, so that we are going to be getting OH going to be now it is going to be forming the soap like this. Saponification process is called as saponification. Saponification లో ఏం చేస్తాం? ఆయిల్స్ తీసుకోండి. ఏ ఆయిల్స్? కోకోనట్ ఆయిల్ తీసుకోండి, లేదంటే పామ్ ఆయిల్ తీసుకోండి, లేదంటే ఆలివ్ ఆయిల్ తీసుకోండి, క్యాష్యూ ఆయిల్ తీసుకోండి. ఏ ఆయిల్ అయినా సరే, దే ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద గ్లిసరైడ్స్. సో దీస్ గ్లిసరైడ్స్ వాట్ ఎవర్ ఐ టేకెన్, దిస్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ట్రైగ్లిసరైడ్. ఇక్కడ యాసిడ్ కనుక స్టియరేట్ అయిందనుకోండి, ట్రై స్టియరేట్. పామిటేట్ అయితే కనుక ట్రై ప్రామిటేట్ అంటాం. సో ట్రై పామిటేట్ ఆర్ ట్రై స్టియరేట్ యూజువల్లీ ఈజ్ టేకింగ్. అండ్ ఈ పర్టికులర్ ట్రైగ్లిసరైడ్స్ని సోడియం హైడ్రాక్సైడ్స్తో కానీ పొటాషియం హైడ్రాక్సైడ్తో కానీ హీట్ చేసినప్పుడు మనకి గ్లిజరాల్ అండ్ సోప్ ఫామ్ అవుతుంది. సోప్ తీసేసిన తర్వాత దిస్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ సోప్ స్పెంట్ లై. ఈ సోప్ స్పెంట్ లైలో మనకి గ్లిసరాల్ ఉంటుంది. సో గ్లిసరాల్ క్యాన్ బి ఎక్స్ట్రాక్టెడ్ బై యూజింగ్ ద టెక్నిక్ కాల్డ్ వాక్యూమ్ డిస్టిలేషన్. పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ చాప్టర్లో ఇచ్చాడు. సో అందుకోసం మనం వాక్యూమ్ డిస్టిలేషన్ అనే దాన్ని కూడా గుర్తు. సో వాక్యూమ్ డిస్టిలేషన్ అంటే ఏంటి? డిస్టిలేషన్ అండర్ రెడ్యూస్డ్ ప్రెషర్. ఎప్పుడైతే మనకి సోప్ తీసేసిన తర్వాత మిగిలినటువంటి రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని సోప్ స్పెంట్ లై, సోప్ స్పెంట్ లై అని పిలుస్తాం. ఈ సోప్ స్పెంట్ లైలో మనకి గ్లిసరాల్ ఉంటుంది. ఈ గ్లిసరాల్ని మనం వాక్యూమ్ డిస్టిలేషన్ అనే టెక్నిక్ ద్వారా మనం సెపరేట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ వాట్ వీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ వర్డ్ saponific. ఇక్కడ sodium salt of carboxylic acid and potassium salt of carboxylic acid, hard soap, soft soap. Hard soap, soft soap. Hard soap is nothing but sodium salt, whereas soft soap is nothing but potassium. పొటాషియం హైడ్రాక్సైడ్ అయితే మనకి సాఫ్ట్ సోప్ వస్తుంది. సోడియం హైడ్రాక్సైడ్ వేస్తే కనుక హార్డ్ సోప్. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద ప్రిపరేషన్ ఆఫ్ సోప్. దట్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ saponific. మనకి ఉన్నటువంటి డిఫరెంట్ సోప్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం నోట్ చేసాం. ఫస్ట్ వన్ ఈస్ టాయిలెట్ సోప్. సో వాట్ ఈస్ టాయిలెట్ సోప్? వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద సోప్స్ ఆర్ ప్రిపేర్డ్ బై బెటర్ గ్రేడ్ ఫ్యాట్స్. మనం వాడేటటువంటి బాతింగ్ సోప్స్ అన్నమాట. టాయిలెట్ సోప్స్ అంటే బాతింగ్ సోప్. దే ఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ఫ్రమ్ సమ్ గుడ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్. అంటే మనం తీసుకునేటటువంటి క్యాష్యూ ఆయిల్ కానీ, లేదంటే ఆలివ్ ఆయిల్ కానీ, ఇలాంటి గుడ్ గ్రేడ్ ఆయిల్స్ని తీసుకుని ఆ ఆయిల్స్ తోటి పొటాషియం హైడ్రాక్సైడ్, ఎందుకంటే మన హార్డ్ సోప్ కనుక మన బాడీకి ప్రాబ్లమాటిక్ అవుతుంది కాబట్టి వీఆర్ ఆల్వేస్ గోయింగ్ టు ప్రిఫర్ ద సాఫ్ట్ సోప్. అందుకని పొటాషియం హైడ్రాక్సైడ్తో చేస్తాం. సో దిస్ ఎక్సెస్ ఆల్కలీ ఈజ్ కంప్లీట్లీ రిమూవ్డ్. ఏదైనా కొంచెం ఆల్కలీ ఎక్కువగా ఉండిపోతే ఇది రిమూవ్ చేస్తాం.
అండ్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ సోప్ అంటే ఏదైనా సరే పొటాషియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడే. కానీ మనకి లక్స్ ఉంది, సంతూర్ ఉంది, ఇవన్నీ కూడా సోప్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? వీఆర్ యాడింగ్ డిఫరెంట్ డిఫరెంట్ పెర్ఫ్యూమ్. అంటే నాకు రోజ్ స్మెల్ రావాలి అంటే రోజ్ వాటర్ వేసి దాన్ని చేస్తాడు. లేదు నాకు జాస్మిన్ స్మెల్ కావాలి, సో జాస్మిన్. నాకు చందనం కావాలి, సో వీఆర్ గోయింగ్ టు బి యాడింగ్ శాండల్. ఈ రకంగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ సోప్స్ ఆర్ ప్రిపేర్డ్ బై యాడింగ్ ద డిఫరెంట్ పెర్ఫ్యూమ్స్ టు ద పొటాషియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. సో అది మనకి ఇక్కడ తీసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద టాయిలెట్ సోప్. లాండ్రీ సోప్స్. Laundry soaps are nothing but sodium salt of fatty acids. They are containing sodium rosinate, sodium silicate, borax, sodium carbonate. కూడా ఉంటాయి మనకి దీంట్లో. Medicated soap is going to be having medicinal value like your biothianol is acting as an antiseptic. ఏదైనా ఒక మెడిసినల్ సోప్ తీసుకుంటే we are adding the medicinal values to that one. Next one, shaving soap. This glycerol is going to be added to prevent the rapid drying. Gum is going to be added, rosinate, sodium rosinate gum will give more lather. అంటే ఎక్కువగా మనకి నొరగ కావాలి అంటే గనక ఈ పర్టికులర్ రొజినేట్ని వాడతారు. సో ఆ రొజినేట్ వల్ల మనకి ఎక్కువ లేతర్ వస్తుంది. వచ్చిన లేతర్ అంతా కూడా మనకి డ్రై అయిపోకుండా అంటే ర్యాపిడ్గా డ్రై అయిపోకుండా ఈ పర్టికులర్ గ్లిసరాల్ ఏదైతే ఉందో దీన్ని యాడ్ చేస్తాము. సో దట్ ఈస్ వాట్ షేవింగ్ సోప్. దెన్ ట్రాన్స్పరెంట్ సోప్స్, దే ఆర్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ బై డిజాల్వింగ్ ఇన్ ఇథనాల్. అంటే వన్స్ సెపానిఫికేషన్ జరిగిన తర్వాత వచ్చినటువంటి ఈ పర్టికులర్ సాలిడ్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇథనాల్లో డిజాల్వ్ చేసి మళ్ళీ కూడా సెపానిఫై చేస్తారు. సో దట్ వీ క్యాన్ ఏబుల్ టు ప్రిపేర్ ట్రాన్స్పరెంట్ సోప్. మనకి కనిపెట్టేది చూడండి, ట్రాన్స్పరెంట్ సోప్స్ అన్నీ కూడా we are going to be preparing by dissolving it in ethanol. Then soap chips. Soap chips అంటే మనకి బాత్ టబ్లు అన్నీ కూడా మనకి సోప్ చేస్తారు, అంటే ఈజీగా సోప్ ఫామ్ అయిపోవడానికి. ఎందుకంటే ఒకే ఒక సోప్ అయితే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి దే ఆర్ యాడింగ్ ద సోప్ చిప్స్. అవి ఎలా తయారు చేస్తాం? వీఆర్ గోయింగ్ టు బి మేకింగ్ ఎ థిన్ షీట్ ఆఫ్ మెల్టెడ్ సోప్ అండ్ వీఆర్ గోయింగ్ టు బి స్క్రాపింగ్ ఇట్ ఇన్ స్మాల్ పీసెస్. దాన్ని మనం చెప్తాం వీఆర్ గోయింగ్ టు బి కాలింగ్ ఇట్ యాజ్ ఎ సోప్. ఈ రకంగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ సోప్స్. ఇప్పుడు ఫిల్లర్స్ అంటే ఏమిటి? సో గమ్ ఏం చెప్పాను, సోడియం రోజినేట్. ఫిల్లర్స్ అంటే సోడియం కార్బోనేట్. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ స్కౌరింగ్ సోప్స్. స్కౌరింగ్ సోప్స్. వాట్ ఆర్ ద స్కౌరింగ్ ఏజెంట్ వీఆర్ యాడింగ్? హ్యూమిస్ స్టోన్. హ్యూమిస్ స్టోన్ అనే స్కౌరింగ్ ఏజెంట్ యాడ్ చేయడం ద్వారా వీఆర్ ప్రిపేరింగ్ ద స్కౌరింగ్ సోప్. మనకి the one problem we are facing the water soap is going to be hard water soap is not an effective. ఎందువల్ల ఇలా జరుగుతుంది? The problem for usage of soap in hard water is whatever you are going to be calling this one sodium salt of stearic acid is going to be combining with calcium. The hard water అంటే ఏంటి మనకి? The hard water of is going to be temporary hard water, permanent hard water. Both of them are going to be because of bicarbonates of your calcium and magnesium or chloride sulfates of calcium and magnesium. ఈ రెండింటిని వల్ల అయితే మెయిన్గా కాల్షియం, మెగ్నీషియం ద క్యాటయాన్స్ అండ్ యానియాన్స్ ఆర్ గోయింగ్ టు బి బైకార్బోనేట్, క్లోరైడ్, సల్ఫేట్. వీటి వల్ల మనకి కంపల్సరీ ద సోప్ వాటర్ ఈస్ గోయింగ్ టు బికమ్ హార్డ్. సో ఇన్ దట్ హార్డ్ వాటర్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు బి వాషింగ్ ద క్లోత్స్, వాట్ విల్ హ్యాపెన్? నౌ ద సోప్ ఈస్ గోయింగ్ టు బి sodium salt of carboxylic acid. It combined with calcium and it is going to form calcium salt of your carboxylic acid. This is going to be called as scum. Scum అంటే ఏంటి? ఒక వైట్ లేయర్ కింద ఫామ్ అయిపోతుంది. ఏదైతే మనం హార్డ్ వాటర్లో వాటర్ని మనం డిప్ చేసామో సో ఈ పర్టికులర్ క్లాత్ మీద, సో ఈ క్లాత్ మీద ఉన్నటువంటి ఈ సోప్ ఏదైతే ఉందో అప్లై చేయగానే వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ఏ స్మాల్ వైట్ పౌడర్. వైట్ పౌడర్ అనేది ఒకటి ఫామ్ అయిపోతుంది. ఆ వైట్ పౌడర్ ఫామ్ అయిపోవడంలో ఏం జరుగుతుంది? దిస్ వైట్ పౌడర్ విల్ నాట్ అలౌ ఫర్దర్ క్లీనింగ్ ఆఫ్ యువర్ ఫ్యాబ్రిక్స్. ఏదైతే క్లాత్ మీద ఆల్రెడీ ఉన్న డస్ట్ ఉందో ఆ డస్ట్ని ఫర్దర్గా క్లీన్ చేయనివ్వకుండా చేసేస్తుంది ఈ స్కమ్ అనేది. అందుకోసం హార్డ్ వాటర్లో ఎప్పుడూ కూడా సోప్స్ ఆర్ నాట్ ప్రిఫరబుల్ ఫర్ ద క్లెన్సింగ్ యాక్షన్. అంటే అవి స్కమ్ని ఫామ్ చేస్తాయి. ఆ ఫామ్ చేసిన స్కమ్ అనేది ఫర్దర్గా క్లీనింగ్ చేయడానికి ఉపయోగపడదు. సో దట్ వీఆర్ గోయింగ్ టు బి నాట్ ఏబుల్ టు యూజ్ దిస్ పర్టికులర్ సోప్స్ ఆన్
the hard water cases. సో, ఆ ప్రాబ్లమ్ ఉండడం వలన సోప్స్‌ని డిటర్జెంట్స్‌తో రీప్లేస్ చేసాము. సో, డిటర్జెంట్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ 3 టైప్స్ ఆఫ్ డిటర్జెంట్స్. They are going to be cationic, anionic and non-ionic detergents. What we are going to be saying the detergents are, so these synthetic cleansing agents which have all properties of soap but not contain soap at all. సో, సోప్‌కి కావాల్సినటువంటి ఫోమింగ్ గాని, సోప్‌కి కావాల్సినటువంటి క్లీన్సింగ్ యాక్షన్ గాని అన్నీ ఉంటాయి. కానీ సోప్ ఉండదు. సో, అటువంటి వాటిని మనం డిటర్జెంట్స్ అంటాం. దే క్యాన్ బి యూజ్డ్ బోత్ ఇన్ సాఫ్ట్ వాటర్ అండ్ హార్డ్ వాటర్. సాఫ్ట్ వాటర్‌లో వాడొచ్చు, హార్డ్ వాటర్‌లో వాడొచ్చు. సో, దే ఆర్ నథింగ్ బట్ సోడియం సాల్ట్ ఆఫ్ ఆల్కైల్ హైడ్రోజన్ సల్ఫేట్ ఆర్ సోడియం సాల్ట్ ఆఫ్ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. ఈ రకంగా మనం బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ డెరివేటివ్స్ ఆర్ హైడ్రోజన్ సల్ఫేట్ డెరివేటివ్స్ we are going to be calling them as detergents. And first detergents I am discussing here is anionic detergent. Ante cleansing action of detergent is because of anionic part exchange, it's called as anionic detergent. So, anionic detergents ante enti? Anionic valla ఈ క్లెన్సింగ్ యాక్షన్ చూపిస్తే వాటిని anionic detergents అంటాం. సో, these are the sodium salt of sulfonated long chain alcohols ఆర్ హైడ్రోకార్బన్స్. హైడ్రోకార్బన్స్ కానీ ఆల్కహాల్స్ని కానీ తీసుకుని లాంగ్ చైన్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ ద సల్ఫోనేషన్, దెన్ దే ఆర్ గోయింగ్ టు బి కాల్డ్ as anionic detergents. సో, ఆల్కైల్ హైడ్రోజన్ సల్ఫేట్స్ ఆర్ ఫార్మ్డ్ బై ట్రీటింగ్ ద లాంగ్ చైన్ ఆల్కహాల్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ న్యూట్రలైజ్డ్ బై అన్ ఆల్కలీ. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ as 12 carbon alcohol, laryl alcohol. 12 carbon alcohol ఏమని పిలుస్తాం? Laryl alcohol. So, this laryl alcohol treated with sulfuric acid, so that we are going to be getting laryl sulfate. Going to be called as laryl sulfate. Now, this is going to be sodium laryl sulfate or dodecyl sulfate. Sodium dodecyl sulfate or sodium laryl sulfate we are going to be getting. So, this laryl alcohol is going to be giving rise to laryl sulfate. Laryl sulfate is going to be converted to sodium laryl sulfate. Now, this anionic part of your detergent is responsible for the treatment of this particular cleaning. That's why it is going to be called as anionic detergent. లేదంటే ఇంకొకటి బెంజీన్, వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ డోడెసైల్ బెంజీన్. ఎందుకంటే 12 కార్బన్స్ ఉన్నాయి కదా, డోడెసైల్ బెంజీన్ అంటాం. డోడెసైల్ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. సో, డోడెసైల్ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ is going to be giving sodium salt of dodecyl benzene sulfonate. అంటే సోడియం లారైల్ సల్ఫేట్ కానీ, సోడియం డోడెసైల్ బెంజీన్ సల్ఫోనేట్ కానీ, ఇవి రెండు కూడా మనకి యానియానిక్ డిటర్జెంట్ కింద వాడతాం. యానియానిక్ డిటర్జెంట్స్ మెయిన్గా వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ యానియానిక్ పార్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్. సో, దట్స్ వై దే ఆర్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ యానియానిక్ డిటర్జెంట్స్. సో, ఈ యానియానిక్ డిటర్జెంట్స్ మనం ఎక్కువ వాడతాం. మనం వీఆర్ గోయింగ్ టు బి యూజింగ్ హౌస్ హోల్డ్, మన హౌస్ హోల్డ్ డిటర్జెంట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో ప్లస్ టూత్పేస్ట్లో కానీ హౌస్ హోల్డ్ డిటర్జెంట్స్లో కానీ మనం వాడతాం. దానికి ఒక ఉపయోగం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. యానియానిక్ డిటర్జెంట్, క్యాటయానిక్ డిటర్జెంట్స్. దీంట్లో ఏం జరుగుతుంది? క్యాటయానిక్ పార్ట్ ఈజ్ గోయింగ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ ద క్లిన్సింగ్ యాక్షన్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి cetyl trimethyl ammonium bromide, quaternary ammonium salts. Quaternary ammonium salts we are going to be taking H214 and CH2. Now, it is going to be having trimethyl. We are going to be getting quaternary salts. This N plus is going to be having the Cl minus or Br minus anion can be present. Cetyl trimethyl ammonium chloride, cetyl trimethyl ammonium bromide, anything we can able to use it. That is only going to be called as cationic detergent. So, cationic detergents are quaternary ammonium salts with acetates, bromides or chlorides. The cationic part contain long chain hydrocarbon part and a positively charged nitrogen atom. So, these are expensive, have germicidal property. They are going to be used air conditioners. మన హెయిర్ కోసం వాడేటువంటి కండిషనర్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెయిర్ కండిషనర్స్లో దీన్ని వాడతారు. దట్స్ వాట్ యూ కెన్ నో అబౌట్ ద క్యాటయానిక్ డిటర్జెంట్స్. నెక్స్ట్, నాన్ అయానిక్ డిటర్జెంట్స్. అంటే ఏవైనా ఛార్జీలు లేకుండా దే ఆర్ గోయింగ్ టు బి న్యూట్రల్ అండ్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ సిమిలర్ యాక్షన్ ఆఫ్ యువర్ సోప్.
Now these do not contain any ions in their structure. One of the commonly used non-ionic detergent is stearic acid. 18 కార్బన్లు ఉన్నటువంటి fatty acid is called stearic acid. So this is going to be called as polyethylene glycol. పాలీఇథిలిన్ గ్లైకాల్ ఈ రెండు కూడా మనకి రియాక్ట్ అవుతాయి. రియాక్ట్ అవి మనకి ఒక నాన్ అయానిక్ డిటర్జెంట్ వస్తుంది. సో దీస్ ఆర్ గోయింగ్ టు బి యూజ్డ్ ఇన్ డిష్ లిక్విడ్ వాషెస్ ఆర్ గోయింగ్ టు బి నాన్ అయానిక్ నేచర్. ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఈస్ గోయింగ్ టు బి సిమిలర్ టు సోప్స్, దట్ ఈస్ మిసెల్ ఫార్మేషన్. మిసెల్ ఫార్మేషన్ లాగా జరిగి ఇవి మనకి డిటర్జెంట్స్ ఆర్ గోయింగ్ టు బి యాక్టింగ్. ఇవన్నీ కూడా నాన్ అయానిక్ డిటర్జెంట్. వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ డిటర్జెంట్? The hydrocarbon part of detergents is highly branched. ఏదైనా సరే మనకి డిటర్జెంట్ తీసుకున్నప్పుడు ఆ వాడేటటువంటి హైడ్రోకార్బన్ చైన్ ఏదైతే ఉందో అది దే ఆర్ హ్యావింగ్ హైలీ బ్రాంచ్డ్. సో యాజ్ దే ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ హైలీ బ్రాంచ్డ్, దే కెనాట్ బి డిగ్రేడెడ్ బై బ్యాక్టీరియా. నాన్ బయోడిగ్రేడబుల్ డిటర్జెంట్స్ ఆర్ నాన్ బయోడిగ్రేడబుల్. ఎలాగైతే ఇప్పుడు నాన్ బయోడిగ్రేడబుల్ అవుతున్నాయో రివర్స్లో కానీ పాండ్స్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? వాటర్ గెట్ పొల్యూటెడ్. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ మొన్న చెప్పుకున్నా. సో వాటర్ గెట్స్ పొల్యూటెడ్. సో డిటర్జెంట్స్ ఏదైతే మనం ఇప్పుడు హైలీ బ్రాంచ్డ్ కలిగినటువంటి డిటర్జెంట్స్ మాత్రమే నాన్ బయోడిగ్రేడబుల్. సో అందుకోసం మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు ఈ నాన్ బయోడిగ్రేడబుల్ డిటర్జెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని బయోడిగ్రేడబుల్ డిటర్జెంట్స్ కింద మార్చొచ్చు. ఏ రకంగా మార్చొచ్చు అంటే, we can able to make this highly branched chains to be less branched or linear chains kanuka vaadite we are able to be making them biodegradable. ee rakanga detergents ki manaki. So soaps detergents lo manaki em chodochu manam? Soaps are going to be having biodegradable in advantage, non-biodegradable advantage. Not full. Cold and hard water. Useful all water. రకంగా మనకి ఏం చేస్తుంది? సోప్ క్యాన్ బి గెట్ కనెక్ట్ టు CO2. మైక్రోబ్స్ అన్నీ కూడా సోప్ని CO2 కింద కన్వర్ట్ చేస్తాయి. ఇక్కడేమో CO2 కింద కన్వర్ట్ చేయలేదు. ఒకటే ప్రాబ్లం మనకి. సో దట్స్ వాట్ యూఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద సోప్స్ అండ్ డిటర్జెంట్ గోయింగ్ టు బి హ్యావింగ్ దేర్ అడ్వాంటేజ్ యాజ్ వెల్ యాజ్ డిసడ్వాంటేజెస్. ఈ రకంగా క్లెన్సింగ్ యాక్షన్ ఆర్ ఓవరాల్గా మన కెమిస్ట్రీ డైలీ లైఫ్లో మనం ఏం తెలుసుకున్నాం? అప్పుడు మనం ఫస్ట్ ఫుడ్ సరిగ్గా తీసుకోవాలి. ఎందుకంటే ఏ ఫుడ్ ఏ రకంగా మనకి ఉపయోగపడుతుంది ఇది మనం నేర్చుకున్నాం. అలాగే సోప్ అండ్ డిటర్జెంట్స్ మనం క్లీనింగ్ పర్పస్ కోసం వాడుకోవాలి. అంటే మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం మనం కూడా శుభ్రంగా ఉండాలి. సో మనం సరిగ్గా ఫుడ్ తీసుకుంటే, సరిగ్గా శుభ్రంగా ఉంటే మనకి ఏ రకమైన డిసీజెస్ కానీ ఏమీ రావు. ఒకవేళ మనం ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే వచ్చేటటువంటి ఎసిడిటీ కానీ, లేదంటే వచ్చేటటువంటి వీక్నెస్లు కానీ, శుభ్రంగా లేకపోవడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ జరుగుతాయి. సో దే ఆర్ గోయింగ్ టు బి కాజింగ్ సమ్ డిసీజెస్ ఫర్ అస్. అప్పుడు కూడా మళ్ళీ ఏం కావాలి మనకి? కెమిస్ట్రీనే కావాలి. ఏంటి? ఏ డ్రగ్ వాడాలి? యాంటాసిడ్, లేదంటే యాంటీహిస్టమిన్నా, యాంటీబయోటిక్కా, డిజిన్ఫెక్టెంటా, లేదంటే ఏదైతే మనకి డిప్రెషన్లో ఉన్నాం యాంటీ డిప్రెసెంటింగ్గా, ఇవన్నీ కూడా మళ్ళీ కెమిస్ట్రీనే. అంటే మనకి సరిగ్గా ఉన్నట్టయితే మనకి ఏవైతే మనకు ఉపయోగపడతాయో అవన్నీ కూడా కెమిస్ట్రీ ఇస్తుంది. ఎప్పుడైతే మనం సరిగ్గా తీసుకోవట్లేదో, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయడానికి కూడా మళ్ళీ మనకి ఏమొస్తుంది? ఒక కెమిస్ట్రీనే సొల్యూషన్. ఈ రకంగా మనకి కెమిస్ట్రీ ఎవ్రీడే లైఫ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ వస్తుంది, అది కంపల్సరీ. దాంతో పాటు మనకి డైలీ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది ఈ కెమిస్ట్రీ అనేది కూడా ఉన్నాం. దట్స్ వాట్ యు ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ కెమిస్ట్రీ డైలీ లైఫ్.
Now we will see the questions which are given in particular chapter in earlier previous NEET. Among the following, the narrow spectrum antibiotic. So antibiotics ki classification 3 cheppam. Broad spectrum antibiotic, narrow spectrum antibiotic, limited spectrum antibiotic. So broad spectrum ante both gram positive, gram negative, and narrow spectrum ante only gram positive or only gram negative, and limited spectrum ante only they are responsible for only one species. సో ఇక్కడ మనకి అడిగింది ఏంటి? నారో స్పెక్ట్రమ్. నారో స్పెక్ట్రమ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాం? పెన్సిలిన్ జీ. పెన్సిలిన్ జీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ నారో స్పెక్ట్రమ్. మిక్చర్ ఆఫ్ క్లోరోజైలినాల్ అండ్ టెర్పినియోల్. ఇది డెటాల్. డెటాల్ కెన్ యాక్ట్ యాజ్ యాంటీసెప్టిక్ యాజ్ వెల్ యాజ్ డిసన్ఫెక్టెంట్. ఏంటి? యాంటీ యాక్టింగ్ యాజ్ అన్ యాంటీ. నెక్స్ట్ we are going to be having which of the following is an analgesic. Analgesic అంటే పెయిన్ కిల్లర్. సో which of the following is acting as a పెయిన్ కిల్లర్ అని అడుగుతున్నారు. సో పెయిన్ కిల్లర్ ఏమని చెప్పుకున్నాం మనం? స్ట్రెప్టోమైసిన్ ఇస్ అన్ యాంటీబయాటిక్, క్లోరోమైసిన్ ఇస్ అన్ యాంటీబయాటిక్, నవాల్జిన్, పెన్సిలిన్. పెన్సిలిన్ ఇస్ ఆల్సో యాంటీబయాటిక్, నవాల్జిన్. ఇది యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు. సో 2016లో మనకి కొన్ని అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ వచ్చినాయి. దాంట్లో ఇది ఒకటి. సో ఇప్పుడు మన నీట్ ఎగ్జామ్ కోసం టెక్స్ట్ బుక్లో ఏ కంటెంట్ ఉందో అది తెలుసుకుంటే చాలు. దాంట్లో టిపికల్గా అడుగుతున్నారు తప్పితే ఏది అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ అడగటం లేదు. అందుకోసం మనం దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. వీ క్యాన్ ఏబుల్ టు రిమెంబర్ వాట్ పాయింట్స్ దే గివెన్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ దే గివెన్, ఎవ్రీ వన్ ఎగ్జాంపుల్ ఇవి మనం తెలుసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా అవసరం లేదు. నెక్స్ట్, Bithianol is generally added to the soaps and additive function as a buffering agent, wrong, antiseptic, correct, softener, antiseptic. In the chepkunnattu bithianol is going to be added to the soap to make it as an antiseptic. Next one, antiseptics and disinfectants either kill or prevent growth of microorganisms. Identify which of the following statement not true. Dilute solution of boric acid, hydrogen peroxide are acting as strong antiseptics. Wrong. They are acting as mild. అదేగా చెప్పుకున్నా మనం, తక్కువ కాన్సన్ట్రేషన్లో ఉంటే యాంటీసెప్టిక్ గాను, ఎక్కువ కాన్సన్ట్రేషన్ గాను పనిచేస్తాయి. ఇక్కడ మనకి తీసుకున్నటువంటి ఏదైతే యాంటీసెప్టిక్గా చెప్తున్నామో ఆ యాంటీసెప్టిక్ షుడ్ బి హ్యావింగ్ మైల్డ్ యాంటీసెప్టిక్, నాట్ ద స్ట్రాంగ్ యాంటీసెప్టిక్. ఇదే మన ఆన్సర్, నాట్ కరెక్ట్. డిజిన్ఫెక్టెంట్స్ హార్మ్ ద లివింగ్ టిష్యూస్. సో అందుకోసమే మనం ఇనానిమేట్ టిష్యూస్ మాత్రమే వాడతామని చెప్పాం. 0.2% solution of phenol is an antiseptic, and while 1% solution is acting as a disinfectant. Correct. Chlorine and iodine are used as strong disinfectant. Correct. Except this first one, we are going to be having mild antiseptics. Kani strong antiseptic kani adi tappu avutundi. Next one. Dettol is the mixture of chloroxylenol and bithianol. Wrong. Chloroxylenol and terpineol. మనకి చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ పెట్టుకోండి. క్లోరోజైలినాల్ అండ్ టెర్పినియోల్ ఈజ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ డెటాల్. డెటాల్లో ఉండేటటువంటి రెండు కాంపోనెంట్స్, ఒకటేమో క్లోరోజైలినాల్, ఇంకోటేమో టెర్పినియోల్. క్లోరోఫినికాల్ ఈజ్ అన్ యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్. రాంగ్. Antiseptic disinfectant. Wrong. Antibiotic and comes under broad spectrum. Chloramphenicol, and we are going to have ofloxacin, amoxicillin, these are all ampicillin. ఇవన్నీ కూడా మనం ఏం చెప్పుకున్నాం? సింథటిక్ పెన్సిలిన్స్. దే ఆర్ గోయింగ్ టు బి యాక్టింగ్ యాజ్ ఏ స్ట్రాంగ్ ఆర్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్. దే ఆర్ ఆల్ గోయింగ్ టు బి కమ్స్ అండర్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎంప్లాయిడ్ యాజ్ యాంటీహిస్టమిన్? అనుకున్నాం కదా, యాంటాసిడ్ వేరు, యాంటీహిస్టమిన్ వేరు. సో chloramphenicol is an antibiotic. Diphenylhydramine is only going to be having the answer for us. It is also not given. 2011 లో ఇచ్చింది. సో norethindrone is anti-fetal drug. Omeprazole is going to be antacid. యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో లేవు. సో టెక్స్ట్ బుక్లో లేని వాటిని పాయింట్ల గురించి ఎక్కువగా బెంగ పెట్టుకో. దే ఆర్ గోయింగ్ టు బి కమ్స్ అండర్ antacid. This is going to be comes under antihistamine. Next, which one of the following is employed as a tranquilizer drug? Promethazine going to be some antibiotic.
Valium, naproxen, going to be morning pill antam. So anti-fertility drug, naproxen, promethazine, they are going to be antibiotics comes under. Valium is going to be comes under neurologically active drugs, tranquilizer. Neurologically active drug or tranquilizer. Which one of the following is employed as tranquilizer? Naproxen, tetracycline, chloramphenicol. చెప్పాను కదా స్లీపింగ్ పిల్లో మెయిన్గా మనం ఈక్వనిల్ వాడతారు ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాక్టింగ్ యాజ్ ఎన్ యాంటీ డిప్రెసెంట్ అండ్ ఆల్సో యాంటీ హైపర్ టెన్షన్ వీటిని తగ్గిస్తుంది కాబట్టి వీఆర్ గోయింగ్ టు బి యూజింగ్ ఈక్వనిల్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ స్లీప్. అది కూడా క్వశ్చన్ మనకి చాలాసార్లు అడిగాడు. సో గుర్తుపెట్టుకోండి, ఈక్వనిల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ స్లీప్ పిల్. పార్ట్ ఆఫ్ chloropicrine is obtained by the reaction of. Chloropicrine is nothing but tear gas. Also, we are going to be getting NO3 raised to L3 chloropicrine. Chloroform plus nitric acid. Chloroform plus nitric acid is producing chloropicrine, which is used as a tear gas. It's going to be used as a tear gas. Next, aspirin is an acetylation product of OHCOOH, called as salicylic acid. Now, this one is going to be acetylated. OC called as acetyl salicylic acid. It's only called as aspirin. Asking now, aspirin is an acetylation product of M-hydroxybenzoic acid, ortho-hydroxybenzoic acid. Salicylic acid ki benzoic acid at ortho position. Ortho-hydroxybenzoic acid. So ortho-hydroxybenzoic acid is nothing but salicylic acid. So this salicylic acid is on acetylation. We are going to be getting acetyl salicylic acid, which is called as aspirin, which is acting as an analgesic, non-narcotic. Which of the following can possibly be used as an analgesic painkiller without causing addiction and mood modification? Okay? Non-narcotic analgesic example adugutunadu. Non-narcotic example. Diazepam, tetrahydrocatinol, morphine, N-acetyl para-amino, but paracetamol. Parahydroxyacetanilide, but paracetamol. So paracetamol is going to be acting as an non-narcotic analgesic. It is also having the antipyretic activity. Pyretic. One of the following statement is not true. Following statement is not true. Ampicillin is a natural antibiotic. Answer them. Ampicillin is going to be synthetic penicillin derived from aspirin is both analgesic and antibiotic, correct? Sulfadiazine is a synthetic antibacterial drug, correct? Some disinfectants can be used as an antiseptic. చెప్పుకున్నాం కదా, Dettol or phenol in lesser concentration, Savlon, these are all going to be acting as antiseptics as well as disinfectants. ఈ కూడా కాదు, కొన్ని మాత్రం వాడవచ్చు. Diazo coupling is useful to prepare. సో ఇక్కడ మనకి కప్లింగ్ రియాక్షన్స్ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. డైస్ పారాహైడ్రాక్సియజోబెంజిన్, పారాఎమినోయజోబెంజిన్. డైస్ ప్రిపరేషన్ కోసం వాడతాం మనం డైఎజో కప్లింగ్. దీన్నే మనం మళ్ళీ ఆర్స్ ఫినమిన్లోకి కంపేర్ చేసి, సో దట్ ఆర్స్ ఫినమిన్ కెన్ ఏబుల్ టు బి గెట్ యూజెస్ ఆఫ్ యువర్ సల్ఫా డ్రగ్స్. అది మనం తర్వాత ఎజోడైస్ని బేస్ చేసుకునే వాటిని తీసుకుంటాం. Coupling reactions are taking place by your benzene diazonium salts and your aniline or phenol. We are going to be getting the azo compound. They are going to be acting as a dice.
The artificial sweetener not useful or stable at cooking temperature and does not provide any calories. So కుకింగ్ టెంపరేచర్ దగ్గర స్టేబుల్గా ఉండకూడదు, డస్ నాట్ ప్రొవైడ్ ద క్యాలరీస్ అంటే యాజ్ పర్ కదా, విచ్ ఈజ్ నాట్ యూస్ఫుల్ అట్ కుకింగ్ టెంపరేచర్ యాజ్ పర్ టైమ్. ఆర్టిఫిషియల్ స్వీట్నర్ విచ్ ఈస్ స్టేబుల్ అండర్ కోల్డ్ కండిషన్స్ ఓన్లీ, ఓన్లీ కోల్డ్ కండిషన్స్ అంటే యాజ్ పర్ టైమే. అగైన్ చూడండి, 2 సార్లు అదే క్వశ్చన్. యాజ్ పర్ టైమ్ ఈజ్ గోయింగ్ టు బి యూస్ఫుల్ అట్ ఓన్లీ కోల్డ్ కండిషన్స్. దే ఆర్ నాట్ గోయింగ్ టు బి యూస్ఫుల్ బట్ ద కుకింగ్ టెంపరేచర్ దే ఆర్ గోయింగ్ టు బి అన్స్టేబుల్. అందుకని కోల్డ్ డ్రింక్స్లో మాత్రమే యాజ్ పర్ టైమ్ని మనం వాడతాం. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యాటయానిక్ డిటర్జెంట్. క్యాటయానిక్ డిటర్జెంట్స్ ఏం చెప్పుకున్నాం? సిటైల్ ట్రైమిథైల్ అమోనియం బ్రోమైడ్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి యానియానిక్ డిటర్జెంట్, నథింగ్. సోడియం స్టీరేట్ సోప్, sodium dodecyl benzene sulfonate is also going to be comes under anionic detergents. Only cetyl trimethyl ammonium bromide is going to be the your cationic detergent. Which of the following forms cationic micelles above certain concentration? Okay, again they are asking cationic detergent only. Not going to be just cetyl trimethyl ammonium. So quaternary ammonium salts. Quaternary ammonium salts అన్నీ కూడా మనకి దే ఆర్ గోయింగ్ టు బి యాక్టింగ్ యాజ్ ఏ సర్ఫాక్టెంట్స్. దే ఆర్ గోయింగ్ టు బి కమ్స్ అండర్ క్యాటయానిక్ డిటర్జెంట్స్. ఎందుకంటే క్యాటయానిక్ పార్ట్ ద సాఫ్ట్నింగ్ కోసం ఉపయోగపడుతుంది కాబట్టి దే ఆర్ గోయింగ్ టు బి క్లీనింగ్ పర్పస్ కోసం వాటిని క్యాటయానిక్ డిటర్జెంట్స్. వాట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఫ్రమ్ ద కెమిస్ట్రీ ఇన్ లైఫ్ కూడా మనకి బయోమాలిక్యూల్స్, పాలిమర్స్, కెమిస్ట్రీ అండ్ ఎవిడెన్స్ ఈ 3 చాప్టర్లు కలిసి మనకి 4 క్వశ్చన్లు వస్తున్నాయి నీట్లో. సో అందుకోసం నెగ్లెక్ట్ చేయకుండా ఓన్లీ మెమరీ బేస్డ్, ప్యూర్లీ మెమరీ బేస్డ్. ఎందుకంటే ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవడమే, అంతకు మించి ఏం లేదు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మోనోమర్ ఆఫ్ ఏ పాలిమర్. ఆడు క్వశ్చన్ అడుగుతాడు, సో దానికి మనం గుర్తుపెట్టుకోవాలి. బయోమాలిక్యూల్లో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ గోయింగ్ టు బి ద లింకేజ్ ప్రెజెంట్ ఇన్ సుక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్, స్టార్చ్, గ్లైకోజన్ అలా అడుగుతున్నాడు. లేదంటే ప్రోటీన్లో ఎన్ని అమైనో యాసిడ్స్ ఉన్నాయి, పెప్టైడ్స్ ఎన్ని ఉన్నాయి. సో ఈ రకంగా అన్నీ కూడా మెమరీ బేస్డ్. చాలా ఈజీగా 4 క్వశ్చన్, 4x4 16 మార్కులు ఈజీగా వచ్చేటటువంటి చాప్టర్. సో అందుకని బాగా గుర్తుపెట్టుకుని పర్టికులర్ మెమరైజేషన్లో మీరు చాలా బాగా ఈజీగా క్వశ్చన్ సంపాదించారు. ఓకే, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.